తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. మంగ్లీ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ప్రత్యూష రాథోడ్. సంపత్ నాయక్తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో మంగ్లీ ఫోన్ చేయటం, ఆ వీడియో ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. మంగ్లీ కేసు ఫాలో అవుతున్న వాళ్ళు. స్టూడియోలో ప్రత్యూష రాథోడ్ మనతోనే ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. నమస్కారం. ప్రత్యూష గారు, ఏంటి మంగ్లీని అంత టార్గెట్ చేస్తున్నారంటే మీరు పని కట్టుకుని? అడగడము, నేను చెప్పడము. మంగ్లీ ఈజ్ నాట్ అవర్ సబ్జెక్ట్. మంగ్లీ అనేది మా సబ్జెక్టే కాదు, అసలు ఇది టార్గెటే కాదు. మేము మంగ్లీని క్వశ్చన్ చేయడానికి రీజన్ ఏంటంటే, Day 1 మంగ్లీ గారు ఏ రోజైతే బయటకు వచ్చారో ఆ రోజు ఏమన్నారు అంటే, నాకు రమావత్ మధు అని ఒక పర్సన్, ఆయనకు ఎటువంటి సంబంధం లేదండి, నాకు ఈ మైక్రో ఫైనాన్స్ గురించి ఏమీ తెలియదు అని అన్నారు. కాకపోతే వాళ్ళతో కలిసి ఫోటోలు దిగారు, వాళ్ళతో కలిసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. ఇప్పుడు బాధితులు కూడా ఏం చెప్పారు ఆ రోజు అంటే, మంగ్లీ గారికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్తూ వచ్చారు. మేము కూడా ఏమన్నాము, నిజంగా మీకు ఇన్వాల్వ్మెంట్ లేదు, నిజంగా వీళ్ళెవరో మీకు తెలియకపోతే మీరు మీడియా ముందుకు వచ్చి చెప్పడం కాదు, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలువు. ఇప్పుడు మీరు ఒక గిరిజన బిడ్డనే, మీరు చూసినట్టయితే అండి, ఇందులో నష్టపోయిన వాళ్ళు 80% వాళ్ళు మా కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారు. లంబాడా బంజారా కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారు ఇందులో. మీరు చెప్పారా మంగ్లీకి బాధితులతో కలువు, మాట్లాడు, ప్రెస్ మీట్ పెట్టు అని మీరు చెప్పారా ఆమెకి? అయితే యాక్చువల్గా మంగ్లీ గారు నాకు కొంచెం లైక్ ఒక 1-2 years నుంచి, 1.5 year నుంచి తెలుసు అనుకోండి. ఎట్లా తెలుసు? ఎలా తెలుసు అంటే, నాకు ఇప్పుడు నా కమ్యూనిటీలో చాలా మంది తెలిసి ఉంటారు. ఇప్పుడు సంపత్ నాయక్ కానివ్వండి, అశోక్ రాథోడ్ అలా తెలుసు, అలా మంగ్లీ గారు నార్మల్గా తెలుసు. ఇప్పుడు చాలా మందికి ఆమె తెలిసి ఉంటారు, అలా నాకు కూడా తెలుసు. సో ఎప్పుడైనా టెక్స్ట్ చేయడం, హాయ్ అక్క అంటే హాయ్ హాయ్ అని, అలా అంతే, అంతవరకే అనమాట. టెక్స్ట్ చేయడం వరకు అంటే ముందు ఎక్కడన్నా పరిచయం జరగాలి కదా? లేదు, ఎక్కడ పరిచయం లేదండి. యాక్చువల్గా నేను ఒక చిన్న విషయం గురించి ఆమె దగ్గర నెంబర్ తీసుకున్నాను. చిన్న విషయం అంటే ఇట్స్ లైక్ ఎ క్యాజువల్ థింగ్ అనమాట. వేరే ఏదో నెంబర్ అవసరం ఉండింది. సో నేను దాని గురించి ఆమెని 1.5 year 2 years బ్యాక్ ఐ జస్ట్ టెక్స్టెడ్ హర్. సో అప్పుడు మాట్లాడాను. ఇంకోటి ఏంటంటే, ఐ వాజ్ యాక్టివ్ అనమాట. ఇప్పుడు మేము తెలంగాణలో చాలా యాక్టివ్ కదా, సో అట్లా Geo 29 వల్ల ఇట్లా నష్టపోయిన వాళ్ళు ఇలా అందరు ఉంటారు కదా, సో మా కమ్యూనిటీలో మేము ప్రతి ఒక్కరికి పంపించే వాళ్ళం అనమాట వీడియోస్. ఇన్ దట్ కేస్ నేను అట్లా అందరికి పంపించాం. అంటే ఇది లాస్ జరిగింది, అట్లీస్ట్ వాళ్ళకు కూడా తెలియాలి కదా, వాట్స్ హ్యాపెనింగ్ అనేది తెలియాలి కదా గ్రౌండ్లో. సో అట్లా అని చెప్పేసి ఆమెకు కూడా పంపించాం. ఇన్ దాట్ కేసు అట్లా ఆమె నాకు పరిచయం అనమాట. అయితే మంగ్లీ అక్క ఏం చేశారంటే, నాకు తెలిసి మంగ్లీ అక్కతో నేను 3 times మాట్లాడానండి ఇప్పటి వరకు. జస్ట్ 3 times. 2 years పరిచయంలో ఓన్లీ 3 times మాట్లాడాను. ఫస్ట్ టైం ఓన్లీ ఫోన్. ఇప్పటి వరకు నాకు ఆమె ఎక్కడుంటారో తెలీదు, అసలు హౌ షీ ఈవెన్ లుక్, ఐ డోంట్ నో, లైక్ పర్సనల్గా తను ఎలా కనిపిస్తారో కూడా నాకు తెలియదు అనమాట. ఐ ఓన్లీ నోస్ తను ఒక సింగర్, తను నా కమ్యూనిటీకి చెందిన అమ్మాయి అని అంతవరకే తెలుసు నాకు ఇది వరకు. బట్ ఇప్పుడు చాలా తెలిసాలేండి, మాట్లాడుకుందాం అది కూడా ముందు. 3 సందర్భాల్లో ఏ విషయాల్లో మాట్లాడారు మీరు? ఫస్ట్ టైం తను అది వేరే ఒక డ్రగ్స్, అప్పుడు కేసు అయింది కదా, బర్త్డే పార్టీ సంథింగ్. సో బేసికల్గా ఇప్పుడు అంటాం కదా అక్క, బీ స్ట్రాంగ్ అని చెప్పి ఇలా చెప్తాం కదా, బీ స్ట్రాంగ్ అట్లాగా చెప్పాను నేను కూడా, నార్మల్గా చెప్తే నా అంటే టెక్స్ట్ అండి, బీ స్ట్రాంగ్ అక్క అంటే ఏదైనా ఇట్లా పెట్టుకుంటారు కదా స్టేటస్లు, అప్పుడు బీ స్ట్రాంగ్ అక్క, నో నీడ్ టు వరీ, ఇఫ్ యు ఆర్ ట్రూత్ నో నీడ్ టు ఫియర్, ఇట్లా అంతే అండి. ఏదైనా రీల్స్ వచ్చినా లేకపోతే ఏమన్నా వచ్చినా నేను ఇట్లా పంపించేదాన్ని అనమాట. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు, అంతకుముందు ఈ మైక్రో ఫైనాన్స్ అనేది ఒక కేసు ఉంది కదా, సో దాని గురించి కూడా బయట చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఐ కేమ్ టు నో ఇట్ ఇన్ ద మంత్ ఆఫ్ March. ఆన్ March 25th ఆమె ఏదో స్టేటస్ పెట్టారు, దానికి నేను ఏదో రిప్లై ఇచ్చాను, లైక్ భయపడాల్సిన అవసరం లేదు, ఇట్లా కురుక్షేత్ర యుద్ధం కూడా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినందుకే జరిగింది, నిజం మీ వైపు ఉంటే మీరు డెఫినెట్గా గెలుస్తారు, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అక్క అని పెట్టాను అంతే. దానికి ఆమె ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఫస్ట్ ఒక 16 minutes, తర్వాత ఒక 16 minutes మాట్లాడారు. మధ్యలో ఫోన్ కట్ అయిపోతే ఐ వాజ్ ఎట్ మై హోమ్. అప్పుడు ఐ వాజ్ ఎట్ మై రెసిడెన్స్. అప్పుడు ఏం లేదు, నేనేం చేయలేదు, సుబ్బు అని ఎవరు బయటకు వచ్చి పిచ్చోళ్ళ వాగుతున్నాడు, వాడేదో ఏమంటారు ఫేమ్ కోసం చేస్తున్నాడు, బిగ్ బాస్కి వెళ్ళాలని చేస్తున్నాడు, ఈ సుబ్బు అనే కాదు ఇంకా చాలా మంది నన్ను అడ్డం పెట్టుకొని ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నారు, నాకు డేట్స్ లేవు, స్కెడ్యూల్స్ లేవు, సో నేనేం చేయలేకపోతున్నాను. అండ్ ఇంకోటి ఏమన్నారంటే, నేను సెలబ్రిటీని, నేను బయటికి రాలేను, నేను బయటకు వస్తే మీడియా నన్ను గుచ్చి ప్రశ్నలు అడుగుతారు, సో నీకు తెలుసు కదా నేనేం చేయలేను, సో మీరు ఏదన్నా మాట్లాడండి, నువ్వు చాలా ఫేమస్ అవుతావు దీని గురించి, అలా
చాలా చాలా చెప్పారు. అయితే నేను అన్నా, అక్క నాకు ఫేమస్ అవసరం లేదు, ఎందుకంటే నేను సమస్యల మీద ప్రశ్నిస్తున్నా, గలమెత్తుతున్నా, నేను సమస్యల గురించి మాట్లాడతా. ఏ రోజైతే మా తెలంగాణ గవర్నమెంట్ ఏ రోజైతే ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తుందో ఆ రోజు నేను పక్కా డెఫినెట్లీ ఎగ్జామ్ రాస్తా. ఓకే, సో అప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి నేను మన బాధితుల పక్షాన నుండి మేము అప్పటి నుంచి కూడా కొట్లాడుతున్నాం. నేనే కాదు, దర్ ఇస్ అ టీమ్ ఆఫ్ పీపుల్ హూ ఈస్ వర్కింగ్ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఓకే, ఆ టీంలో కూడా ఎవరు అల్లాటప్పగాళ్ళు ఉండరు, మళ్ళీ మంచి పిహెచ్డి పీజీలు చేసిన వాళ్ళే ఉంటారు, మంచి గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరూ ఉంటారనమాట. సో నేను అక్కతో అదే చెప్పాను, అక్క ఐ కాన్ స్పీక్ లైక్ దిస్, నాకు ఫాలోవర్స్ గురించి కాదు కానీ మరి మీరు బయటకు వచ్చి పెట్టొచ్చు కదా అక్క ప్రెస్ మీట్ అని చెప్పా. చెప్తే అన్నారు నేను పెట్టలేను, నేను సెలబ్రిటీని, యూట్యూబ్ ఇండస్ట్రీకి నేను అట్లాగా, నేను స్టార్, అలా చెప్పారు నాతో అక్క. ఏమి నేర్చుకున్నారు ఆమె తర్వాత? అంటే యూట్యూబ్ ఇండస్ట్రీకి, అంటే యూట్యూబ్కి నేనే స్టార్, నేనే అంటే చాలా మంది నేను వచ్చాకే చాలా మంది యూట్యూబ్ పెట్టుకొని అంటే ఛానల్ పెట్టుకొని ఇవన్నీ అని చెప్పారు. నేను ఐ వాజ్ జస్ట్ లిజనింగ్ టు హర్ అనమాట. అన్నారు నేను శ్రేయా ఘోషల్ దగ్గర మంచి పంచుకున్నాను, ఐ మీన్ నేను పెద్ద పెద్ద దగ్గర పాడాను, ఈవెన్ ఈషా ఫౌండేషన్లో కూడా నేను ఫస్ట్ పర్సన్ టు సింగ్ ద సాంగ్ అన్నారు. ఐ అప్రిషియేట్ హర్, సీరియస్లీ ఐ అప్రిషియేట్ హర్. ఇంకోటి ఏమన్నారు, నేను ఈరోజు మిట్టపల్లి సురేందర్, కాశల శ్యామ్ లాంటి వాళ్ళు రాసిన పాటల్ని కూడా నేను ప్రపంచానికి వినిపించాను అని అన్నారు. నేను బతుకమ్మని ప్రపంచానికి నేను పరిచయం చేశాను అంటే షీ వాజ్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఆహా ఓకే 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 అక్క, ఓకే అక్క అని అన్నాను. అవి నిజాలే ఉండొచ్చు. నేను ఒకటి చెప్తానండి, ఈరోజు మంగ్లీ గారు ఏమంటారంటే మిట్టపల్లి సురేందర్, కాసర్ల శ్యామ్ గారి పాటలు నేను ప్రపంచానికి పరిచయం చేశా అంటున్నారు, కానీ అసలు మిట్టపల్లి సురేందర్ అనే పర్సన్ లేకపోతే అసలు హూ ఇస్ మంగ్లీ అండి? బతుకమ్మ పాట ఆయన రాశారు, అలా ఎన్నో పాటలు రాశారు. ఆయన రాసిన పాటల వల్ల టుడే షీ ఈస్ దేర్ అంటే ఒప్పుకోవాలి. ఏ మాటగా మనతో టాలెంట్ ఉంటే సరిపోదు కదండి, ప్లాట్ఫామ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్లాట్ఫామ్ ఇవ్వకపోతే ఎట్లాగా? నిన్ను ట్యూన్ చేసింది, నీకు పరిచయాలు ఇప్పించింది, నీకు ప్రోగ్రాంలు ఇప్పించింది. ఈరోజు సంపత్ నాయక్ ఇందాక మాట్లాడారు మన ప్రెస్ మీట్లో ధూమ్ధామ్ గురించి, అన్న ఒక ప్రోగ్రామ్ ఉంటే ఇవ్వన్నా అని. అక్కడ నుంచి ఈరోజు నువ్వు సంపత్ నాయక్ వ్యతిరేకంగా మాట్లాడించే దూరం వెళ్ళిపోయావా? మనిషికి కృతజ్ఞత భావం అనేది ఉండాలి. సో ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్ సంపత్ నాయక్ ఇప్పించారా? సంపత్ నాయక్ వాజ్ ఆల్సో ఇన్ సినీ ఇండస్ట్రీ కదండి అప్పుడు. సో సంపత్ నాయక్ వాజ్ ఇన్ టు సినీ ఇండస్ట్రీ. సో అట్లాగా ఇప్పియాలి కదా. ఇప్పుడు మన గిరిజన బిడ్డ, ఆమె కూడా పైకి వస్తుంది, ఆమెతో ఫస్ట్ థింగ్ సంపత్ నాయక్ అనే పర్సన్ ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా టాలెంట్ ఎక్కడుందని చూస్తారు. అది మన గిరిజన బిడ్డల్లో ఉందనుకో, బేసికల్గా గిరిజన బిడ్డలు బయటకు రావడం చాలా కష్టం అండి. బంజారా బిడ్డలు అంటే ఆడపిల్లలు చాలా కష్టం, ఎందుకంటే చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసేస్తారు, ఇన్సెక్యూరిటీ అనేది ఉంటుంది పేరెంట్స్కి. కానీ ఎవరైతే మన వాళ్ళు నిజంగా వాళ్ళతో వర్త్ ఉంది అని అంటే హీ విల్ డెఫినెట్లీ ఎంకరేజ్. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఎంకరేజ్. అంటే నేను చూసినంత వరకు అంటే ఆయన వెతుకుతూ ఉంటాడనమాట. ఈవెన్ హీ సర్చెస్ లైక్ ఎవరితో కంటెంట్ ఉంది, ఎవరితో మాట్లాడిద్దాము, మాట్లాడించడం అంటే మన కమ్యూనిటీలో బిడ్డలు బయటకు రావడమే కష్టము. కానీ ఎవరితో ఏ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని వాళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దాము, పుషప్ చేద్దాము, వాళ్ళు ఆ టాలెంట్ని వాళ్ళు బయట పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, వాళ్ళే గ్రో అవుతారు. యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్ ఇన్ రిటర్న్. ఓకే, మన సంపత్ నాయక్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఫోన్ చేసి మంగ్లీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, నీకు ఫేమ్ వస్తుంది అన్నప్పుడు వద్దనుకున్నారు? ఇక నేను వద్దనుకున్నా. నేను చెప్పాను అక్క ప్రెస్ మీట్ కోసం ప్రెస్ క్లబ్ ఉంటుంది సోమాజిగూడ అంటే నువ్వు మాట్లాడు అన్నారు యాక్చువల్గా తను. నేను అన్నాను ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఉంటుంది, ప్రెస్ మీట్లో నువ్వేం చేయంటే ప్రెస్ క్లబ్ నువ్వు కట్టేసేయి, పేమెంట్ కట్టేసి పక్కన చాలామంది పని ఉంటారు కదండి, వర్కర్స్ ఇప్పుడు లేబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు ఇస్తే ఒక పూట వచ్చి వాళ్ళు అంటే జనాల్ని మొబిలైజ్ చేయడం కష్టం కదా. నాకు తెలియదు మరి ఆమెకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆమె ఫ్యాన్స్ అసోసియేషన్ ఎక్కడుందో నాకు తెలియదు. ఒకవేళ మీకు ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటే తెచ్చుకోండాక, లేదంటే బయట చాలా మంది ఉంటారు వర్కింగ్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొని వచ్చి కూర్చోబెట్టుకొని మాట్లాడండి అక్క అని చెప్పిన నేను. లేదు అట్లా అంటే నేను మాట్లాడమంటే నాతో ఫ్యాక్ట్స్ లేకపోతే నేను మాట్లాడను అని చెప్పేశాను. డన్, అక్కడ వరకు ఇట్ క్లోజ్డ్. లైక్ ఇట్ వాజ్ అ వెరీ క్యాజువల్ కన్వర్సేషన్. ఆఫ్టర్ March 25th ఐ డిడ్ంట్ గెట్ ఎ కాల్ ఫ్రమ్ హర్. బేసికల్లీ ఆమెకు షెడ్యూల్ బిజీ ఉంటుంది కాబట్టి ఆమె తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, అక్కడి నుంచి మాట్లాడింది, చాలామంది హెల్ప్ తీసుకుంది, చాలామంది నాయకులకి ఫోన్ చేసింది. అంటే ఫోన్ చేసి నేను గిరిజన బిడ్డని, నేను తప్పు చేయలేదు అని చాలామందితో మాట్లాడింది. బట్ ఆ రోజు నుంచి నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు తను. మొన్న మేము
అది అనుకున్నది కూడా కాదండి. నాకు ఆడ ప్రెస్ మీట్ జరుగుతున్న విషయం కూడా తెలీదు యాక్చువల్‌గా. ఉమ్, నన్ను సంపత్ నాయక్ కూడా ఏమి ఇన్వైట్ చేయలేదు. నాకెవరు ఏం చెప్పలేదు. ఉమ్. అక్కడ నాకు మీడియా వాళ్ళు చెప్పారు. అక్కడికెళ్ళే వరకు అంటే నేను నాకు క్యాంపస్ చాలా దూరం. ఎట్లా కలిసారు మీరందరూ మరి? సంపత్ నాయక్, మీరు, ఇంకా మీ గిరిజన నేతలందరూ కూడా వాళ్ళు ఉన్నారు కదా? ఆల్రెడీ అక్కడ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. సో నాకు మీడియా వాళ్ళు చెప్పారు. బేసికల్‌గా ఐ వాస్ ఇంటూ యాక్టివిజం. సో ఐ హావ్ ఎ గుడ్ కనెక్షన్ విత్ ద మీడియా. ఉమ్, సో మీడియా వాళ్ళు నన్ను ఇంతకు ముందే ముందు రోజే సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో స్టూడెంట్స్ విషయంలో ఒక ప్రెస్ మీట్ జరిగింది. అప్పుడు ప్రెస్ క్లబ్‌లో వాళ్ళు అడిగారు నన్ను, "మంగ్లీ గురించి మాట్లాడండి ప్రత్యూష. మీరు గిరిజన బిడ్డే గదా! మీరు ఉమ్, కూడా సేమ్ కమ్యూనిటీ గదా! మాట్లాడితే మంచిగుంటది మీరు. మీరసలు ఏమనుకుంటున్నారు?" అని అడిగారు. అడిగితే నేనన్నా, "దిస్ ఈజ్ నాట్ అంటే ఇది ఇక్కడ కాదు. నేనిక్కడ మాట్లాడలేను. నేను మళ్ళొకసారి మాట్లాడతా దాని గురించి. ఎందుకంటే నేను ఈరోజు నిరుద్యోగ సమస్య మాట్లాడడానికి వచ్చాను గదా!" నేను మాట్లాడలేదు ఆ రోజు. ఉమ్, నెక్స్ట్ డే మాట్లాడదాము అని చెప్పేసి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే దే టోల్డ్ ప్రత్యూష గారు ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రెస్ మీట్ ఉంది. మీరు అక్కడికి రండి అన్నారు. నేనన్నా, ఎవరు పెడుతున్నారు ప్రెస్ మీట్ అన్నా. సంపత్ నాయక్ వాళ్ళు పెడుతున్నారు అన్నారు. ఉమ్, అప్పుడు నేను వస్తా అని చెప్పా. ఎందుకంటే ఆ ముందు రోజు కూడా సంపత్ నాయక్ గారు ఏం పెట్టారు అంటే మన తెలుగు ఫిలిం ఛాంబర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అవన్నీ నేను చూసా అనమాట. ఉమ్. నేను సంపత్ నాయక్. ఉమ్, బేసికల్‌గా ఐ వాస్ నాట్ నేను ఎప్పుడు బాధితుల పక్షాన నిలబడ్డా అండి. Okay. ఐఎమ్ నాట్ ఆన్ ద సైడ్ ఆఫ్ మంగ్లీ ఆర్ సమ్‌వన్ ఎల్స్. నేను వీళ్ళ Hmm. తరపున లేను. ఉమ్, ఎందుకంటే నాకు బాధితులు ముఖ్యం. ఉమ్. ఇప్పుడు రేపు పొద్దున మంగ్లీ గారు తప్పు చేశారని తెలిసిందనుకోండి, మంగ్లీ గారిని శిక్షించాలని చెప్పండి నా నేను. పాయింట్ ఏంటంటే, సంపత్ నాయక్ కానీ మీరు కానీ అక్కడ చాలా మంది హ్మ్. అప్పటి వరకు మంగ్లీ మీద అసలు ఏమాత్రం కూడా నెగిటివ్గా మాట్లాడినటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఆమెను ఇండస్ట్రీ నుంచే బ్యాన్ చేయాలని చెప్పి వినతి పత్రాలు ఇచ్చే స్థాయికి ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళిందంటే అండి యాక్చువల్‌గా మాకు అంటే మెల్లమెల్ల యాక్చువల్గా మీ కమ్యూనిటీ అసలు ఆమె హా. తప్పు చేసిందో లేదు ఇంకా పోలీసులు తేల్చలేదు, ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రాసెస్లో ఉంది, మధు ఒక్కడు అరెస్ట్ అయ్యాడు, అతని కస్టడీలో తీసుకొని అసలు ఏం జరిగింది, ట్రాన్సాక్షన్స్ ఏంటి ఏంటి అవన్నీ కనుక్కుంటున్నారు. ఇంత తొందరపడిపోయి డైరెక్ట్ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఈమె అసలు పాటలు పాడకుండా ఇంత గజ్జు పెట్టుకొని చేసినట్టుగా కనిపిస్తుంది, అట్లా కనిపిస్తుంది జనాలకి. అది జనాలకు అట్లా అనిపిస్తుంది కాబట్టి నేను దాన్ని కొంచెం విడమర్చి చెప్తాను. ఉమ్, ఇప్పుడు బేసికల్‌గా మంగ్లీ గారు చాలా ఇంటర్వ్యూస్ అంటే తులసి చందు ఇంటర్వ్యూలో గానీ, ఆమె ఇచ్చిన 2 ఇంటర్వ్యూలకు ఏం చెప్పారంటే, నాకు డేట్స్ లేవు, స్కెడ్యూల్స్ లేవు, నేను అసలు చాలా బిజీగా ఉన్నాను, నేను సెలబ్రిటీ కాబట్టి నేను బయటకు రాలేకపోతున్నాను, నేను మాట్లాడలేకపోతున్నాను. దీనివల్ల నా షూట్స్ కూడా తగ్గిపోతున్నాయి. నా అంటే నేను చేయలేకపోతున్నా 100% నా ప్రొఫెషన్‌కి, నా ఆక్యుపేషన్‌కి నేను న్యాయం చేయలేకపోతున్నాను అన్నారు. అప్పుడు సంపత్ గారు ఏం చేశారంటే, అప్పుడప్పుడే మాకు అన్నీ బయటకొస్తున్నాయి మెల్లమెల్లగా. ఉమ్, ఈమె మధుకు చేసిన ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, వీళ్ళు మధు వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానివ్వండి, వీళ్ళకి వాళ్ళ మధ్యలో ఏం పరిచయం, ఎవ్రీథింగ్ సంపత్ గారు హ్యాస్ అ డీటెయిల్, ప్రతిదీ ఉంది పిన్ టు పిన్. తనకు ఏం జరిగింది, అసలు తను ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ మాట్లాడుతుంది, ఎవరితో ఫోన్ చేపిస్తుంది, ఎవ్రీథింగ్ హీ నోస్. అప్పుడు సంపత్ గారు ఏం చేశారంటే, ఇప్పుడు ఈమె అంటుంది కదా, నేను బాధితుల పక్షాన్ని నిలబడతా అని చెప్పేసి, మళ్ళీ పైనుంచి ఏమంటది, విక్టిమ్ కార్డ్ వేసుకొచ్చి నాకు టైం లేదు, నేనేం చేయలేకపోతున్నా, టైం లేదని. సో టెంపరరీగా ఇప్పుడు మీరు టైం లేదంటున్నారు, మీరు టెంపరరీగా మీ మీద ఒక అలిగేషన్ వచ్చింది, ఇప్పుడు మంగ్లీ గారి వల్లనే మేము డబ్బులు ఇచ్చాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, మీ మీద ఒక అలిగేషన్స్ వచ్చినాయి, ఆ అలిగేషన్ మీరు తుడుచుకునే వరకు మేము వెళ్ళి టెంపరరీగా బ్యాన్ చేయమన్నారు. ఉమ్. టెంపరరీగానే బ్యాన్ చేయమన్నారు, అంతేగాని ఆమెను ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకోవద్దని ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఈ రోజు ఆమె క్రియేట్ చేసే రెవెన్యూ ఇప్పుడు యూట్యూబ్ నుంచే మంగ్లీకి కదా. కొద్దిగా సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ. మీ కమ్యూనిటీ అమ్మాయి సరే తప్పు చేసింది అనుకుందాం, బాధితులు ఉన్నారు, సో పోలీసులకి ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఆధారాలు కావాలంటే ఈ బాధితుల త్రూ ఇంకా ఇవ్వండి, కేసుని ఇంకా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పండి. అలా కాకుండా ఏదో కక్షలు పగలు ప్రతీకారాలు ఉన్నట్టు ఇంకా ఆమె పాట పాడకుండా చేయాలి, ఆమె ఇంకా పూర్తిగా కింది స్థాయికి వెళ్ళిపోవాలి, ఆమెకి నోటికాడ ముద్ద కూడా దొరకకూడదు అన్న స్థాయిలో అంత సీరియస్గా ఎందుకు వెళ్ళారు అన్నది. ఆమె మీ మీద మనిషే కదా, మీ కమ్యూనిటీ మనిషే కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఆమె ఇదే ఇండస్ట్రీలో ఉందండి. ఏ రోజన్నా మేము ఆమెను ఏమన్నా అన్నామా? ఏమనలేదు. ఆమె డ్రగ్స్ కేసు అప్పుడు కూడా మేము బయటకు వచ్చి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే మాకు తెలుసు అక్కడ ఏం జరిగిందనేది. ఓకే, మేము డ్రగ్స్ కేసు అప్పుడు కూడా మాట్లాడలేదు. ఆ రోజే ఇప్పుడు డ్రగ్స్ కేసు అప్పుడు ఆమె మీరు చూసినట్టయితే పోలీస్ వాళ్ళు నన్ను కావాలనే బ్లేమ్ చేశారు. మరి పోలీస్ వాళ్ళ మీద ఎందుకో కంప్లైంట్ ఇవ్వలేదు? అసలు నిన్ను ఎవరు చేశారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి కదా, అప్పుడు నువ్వు ఇవ్వలేదు. తర్వాత ట్విట్టర్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నిన్ను తిడుతున్నారు, నువ్వు పక్క రాష్ట్రంలో పాట పాడినందుకు నిన్ను తిట్టారు, మరి ఆ రోజు ఎందుకో నువ్వు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇప్పుడు మంగ్లీ గారు ఎంతసేపు గిరిజన కార్డ్ అనేది ఆమె ఇరుక్కున్నప్పుడే తీసుకొని వస్తారండి, విక్టిమ్ కార్డ్ వేసుకొని వస్తారు. ఆమె మీద మాకు ఎటువంటి కక్ష లేదు. ఇప్పుడు బయట జనాలు మాట్లాడుకుంటున్నారు కక్ష అని, మాకెందుకు ఉంటుంది చెప్పండి? ఆమె నిన్న ఒక గిరిజన నాయకుడు కూడా, మోతిలాల్ నాయక్, ఆయన అన్నది కూడా తన తోటి గిరిజన మహిళ అమ్మాయి అని కూడా చూడకుండా
ఆయన కేవలం పార్టీలను చూశాడు, అది మైండ్లో పెట్టుకుని ఈ విధంగా చేస్తామన్నాడు అంటున్నారు. అంటే ఇక్కడ పార్టీల ప్రభావం ఏం లేదంటారా? లేదండి, ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా నేను సంపత్ నాయక్ అనే చెప్పాడు పాపం ఆయన కూడా. శివ చౌహాన్ అనే పర్సన్ మంగ్లీ వాళ్ళ బ్రదర్ బయట తిరిగేవాడు కాదు. అట్లా కాదండి, మీరే చూడండి ఇప్పుడు సంపత్ నాయక్ అనే పర్సన్, మీరు చాలా ఇంటర్వ్యూస్ ఎక్కడైనా నేను సంపత్ నాయక్ విషయంలో లేదు, హీఈస్ నాట్ డూయింగ్ ఇట్. ఆయనకు ఒకటే, చాలా మంది గిరిజన బాధితులు ఆయనకు ఫోన్ చేసి చెప్పినారు, అందులో 2-3 చనిపోయారు. ఇప్పుడు బెడ్ మీద చనిపోయేటోడు ఫోటో చూస్తే ఎవరికైనా ఎంత బాధ అనిపిస్తుందండి. ఇన్ దాట్ కేస్ హీ రెస్పాండెడ్. ఇప్పుడు ఆయనకేం అవసరం చెప్పండి, హీ జస్ట్ రెస్పాండెడ్. నాట్ అసలు పార్టీలు అనేది ఇందులో లేవండి. ఒకటి మానవత్వం, ఇంకొకటి బంజారా కమ్యూనిటీ, బంజారా జాతి బిడ్డలు వాళ్ళు. ఎందుకంటే మన జాతి బిడ్డలకు మనము అండగా లేకపోతే ఎవరు ఆదుకుంటారు వాళ్ళని? ఇంకోటి, వాళ్ళందరూ అక్కడ కూలీ నాలి పనులు చేసుకునే వాళ్ళు అనమాట. చాలా ఎట్లాగంటే, మీరు మిరప తోటలు ఉంటాయి కదా, మిరప తోటలు తొడమలు తీసుకోవడానికి పోవడము, మన్రేగా పనులు చేసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా రూపాయి డబ్బులు కూడబెట్టుకొని రేపే పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుందాం మనం, దానికో దీనికో వాడుకునే వాళ్ళంతే. మీ మంగ్లీ గారు లాగా పాటలు పాడుకొని ప్రపంచానికి అట్లాంటి వాళ్ళు కాదు. వాళ్ళు చాలా 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 ఏదో వాళ్ళ ఇప్పటి వరకు వదిమట్ల సంథింగ్ ఆ గ్రామం అనేది, ఆ విలేజ్ అనేది ఎవరికి తెలీదు. ఈ ఇష్యూ అయ్యే వరకు అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఈ రోజు కూడా వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి మాట రావట్లేదు, తడబడుతున్నారు. వాళ్ళు తడబడ్డం అంటే మీడియా వాళ్ళకి కొత్త, ఎంతసేపు అదే ఊర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీడియా. అసలు ప్రత్యూష ఎవరు? ప్రత్యూష అసలు మంగ్లీ గురించి మాట్లాడే అర్హత ఆమెకి ఎక్కడుంది? సంపత్ నాయక్ ఏది చెప్తే అదే చేస్తుంది ఆ అమ్మాయి. అసలు ఆ అమ్మాయి చరిత్ర ఏంటో నాకు తెలుసు అని చెప్పి నిన్న కొన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఏదే మీ ఫాదరు 50 నుంచి 60 మందిని మోసం చేశారు, ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు, మీ బ్రదర్ కూడా డేట్ ఆఫ్ బర్త్ ఫేక్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది, ఇంకా మీ మీద కేసు ఉందని కూడా చెప్పారు. నేను ఉంటున్నటువంటి ఏరియాలోనే ఆ అమ్మాయి మీద కేసు ఉంది. వాళ్ళ తమ్ముడికి ఉద్యోగం వచ్చినా, ఆ కమ్యూనిటీలో ఎవరికి ఉద్యోగం వచ్చినా ఆమెకు మాత్రం ఉద్యోగం రాదు. ఆమె మీద ఎఫ్ఐఆర్ ఉంది. ఒక బంజారా లీడర్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజేసింది ప్రత్యూష. ఆ కేసు గురించి నా నోటితో నేను చెప్తే బాగుండదు, ఆమె చెప్పాలి ఆమె అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇవన్నీ విన్న తర్వాత ఏమనిపించింది మీకు? ఫస్ట్ భయం వేసిందా? లేదండి, చెప్పు మడత పెట్టింది ఫస్ట్. ఇలాంటి చిల్లర వల్గర్ మాటలు మాట్లాడే వాళ్ళని, ఇలాంటి వాళ్ళు నిజంగానే ఉండొద్దు. ఎందుకంటే ఎక్కడ కూడా మంగ్లీ గారి వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడలేదు. ఎక్కడ కూడా మాట్లాడే వాడి గురించి వ్యక్తిగతంగా నేను ఎక్కడ మాట్లాడలేదు. ఇదేనే కాదు, మీరు చూసినట్టయితే నేను గతంలో కూడా నేను రేవంత్ రెడ్డి గారిని కానివ్వండి, కేటీఆర్ గారిని కానివ్వండి, కేసీఆర్ గారిని కానివ్వండి, నేను ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు విమర్శించలేదు. అసలు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ తీసుకురాలేదు. వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించొద్దు. నువ్వు ఒక లీడర్ అవ్వాలంటే, నువ్వు ఒక మనిషి అవ్వాలంటే, ఇప్పుడు మంగ్లీ గారిని కూడా నేను ఏం అడగలేదు. నాకు ఆ మోతీలాల్ నాయక్కి సంబంధం ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలంటే, యూ షుడ్ టాక్ విత్ మీ, ఓకే? యువర్ ఫైట్ ఈజ్ విత్ మీ, నాట్ విత్ మై ఫ్యామిలీ. సమాజంలో ఆడపిల్లలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఎలా వాళ్ళకి గొంతు నొక్కేయాలి, ఎలా వాళ్ళని కిల్ చేయాలి, ఇదే ఆలోచన ఉంటుంది. కానీ పర్సనల్ అటాక్ చేస్తే మంగ్లీ మన జాతిలో ఎదిగినటువంటి ఒక అమ్మాయిని, మన జాతి భాషని ప్రపంచానికి తెలియజేసినటువంటి అమ్మాయిని, మన పాటల్ని ప్రపంచానికి తెలియజేసిన అమ్మాయిని, ఎక్కడో కుగ్రామంలో తండాలో ఉన్నటువంటి అమ్మాయి, మన బంజారా కమ్యూనిటీని ఇంత వెలుగులు తీసుకొచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయిని గొంతు నొక్కే ప్రయత్నం కుట్ర చేస్తున్నారు మీరు అని మాట్లాడుతున్నాడు కదా. నేను ఒకటి చెప్తానండి, ఈరోజు 10 మంది బాధితులు వచ్చినారు, వాళ్ళు బంజారా బిడ్డలు కాదా? వాళ్ళు కూడా బంజారా బిడ్డలు, మట్టి మనుషులు, వాళ్ళు మట్టి మనుషులు. నువ్వు మంగ్లీ ఈరోజు ప్రపంచానికి తెలుసు బంజారా బిడ్డ అని, కానీ ఈ బంజారా ట్రెడిషనల్ కల్చర్ని కాపాడేది ఈ మట్టి మనుషులు బిడ్డలు కదా. నువ్వు వీళ్ళని మోసం చేసి మీ తమ్ముడికే డబ్బులు ఇచ్చారంట వాళ్ళు. ఇప్పుడు రమావత్ మధు దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారు, డబ్బులు అనేవి ఆయన అన్నాడు కదా, నేను డబ్బులు తీసుకెళ్ళి రమావత్ రమేష్ నేను డబ్బులు తీసుకెళ్ళి మంగ్లీ గారి తమ్ముడికి ఇచ్చాను అని అంటున్నారు. అవన్నీ ఎవరి డబ్బులండి? పేదవాళ్ళ డబ్బులు, పేదవాళ్ళ కష్టము, చుక్కలు వాళ్ళు కష్టం చెమట చిందిస్తే అప్పుడు వచ్చిన డబ్బులు అవి. అవన్నీ డబ్బులు తీసుకొని పోయి నేను గిరిజన బిడ్డని, నేను ప్రపంచానికి తెలిసిన అంటే ఏం లాభము? ఇక్కడ కింద వీళ్ళు వస్తున్నారు. నేను అది చెప్తాను. ఇప్పుడు ఎవడు పడితే వాడు ఏది చెప్పినా నేను పెద్దగా తీసుకొని, ఇప్పుడు మా నాన్నగారు ఒక పొజిషన్లో ఉన్నారు, ఓకే, హీఈస్ ఎ సబ్ ఇన్స్పెక్టర్, ఐ అగ్రీ. 50 నుంచి 70 మంది నిరుద్యోగుల ఫేక్ సర్టిఫికేట్స్ చేసి వాళ్ళ కడుపు మీద కొట్టారు మీరు అని అలిగేషన్ చేశాడు వీడు. అసలు అది నిజమా? 50 మంది కాదండి, కనీసం ఒక 2-3 ప్రూవ్ చేయమనండి.
అలిగేషన్ ఇలా చేసేస్తే సరిపోదు కదా, యూ హ్యావ్ టు బ్రింగ్ ద ప్రూఫ్. ఓకే, ఇంతమందిని చేసే వరకు ఏదో పేపర్ చూపిస్తున్నాడు మీ తమ్ముడు ఫోటో పెట్టి డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసేసారని. ఒకటి చెప్తానండి, వాళ్ళు ఏదన్నా చూపించచ్చు, నార్మల్గా మీకు చెప్తున్నాను. నిజంగా అది అలా ఉంటే అప్పుడు ఏం చేయాలి, దాన్ని తీసుకెళ్ళి కోర్టులోనే ఎక్కడో ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఈరోజు మంగ్లీ గారి గురించి మాట్లాడినందుకే అది మాట్లాడడం కాదు, మంగ్లీ అనే పర్సన్ బాధితులను వచ్చి కలవాలి, ఆమె వల్లనే బాధితులు నష్టపోయినారు, ఈ బాధితులను కలిసే వరకు మా పోరాటం ఆగదు అని చెప్పినాం. ఒకవేళ కలవకపోతే మంగ్లీకి సపోర్ట్ చేసే వాళ్ళని మన గిరిజన జాతి నుంచి బాయ్కాట్ చేయండి అని అన్నాను నేను. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నుంచి కూడా చెప్తున్నాను, మంగ్లీకి సపోర్ట్ చేసి మిగతా వాళ్ళను పట్టించుకొని వాళ్ళని బాయ్కాట్ చేయండి, మిగతా బాధితులను పట్టించుకోవాలని బాయ్కాట్ చేయండి. ఇది చెప్పినందుకు వాళ్ళు ఎలా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడడమే గగనం అండి. ఆడపిల్లలు అంటే మంగ్లీ గురించి మాట్లాడొద్దా? ఎవరు మాట్లాడితే తప్పేముంది, ఆమె వ్యక్తిగతంగా ఏమన్నా విమర్శించామా? ఈరోజు ఈ మోతిలాల్ నాయక్ అనే పర్సన్ ఎవరికి సపోర్ట్ ఇస్తున్నాడో, సపోర్ట్ చేస్తున్నాడు కదా, సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళైంది, విడాకులు అయిపోయినాయి అని చెప్పి మేము మాట్లాడితే ఎట్లాగుంటది? వాళ్ళ పేరు ఎక్కడన్నా తీసామా? మీడియా తీసిందా? మేము తీసామా? పర్సనల్గా అటాక్ చేసామా? లేదు కదా, అది చాలా తప్పు కదా. ఈరోజు ప్రత్యూషకు పెళ్ళయింది, రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి, మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి అంటే హూ ఆర్ యూ టు డిసైడ్? హూ ఆర్ యూ? మరి ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పోయావు బాబు నువ్వు? మరి అప్పుడు ఎందుకు బయట పెట్టలేదు? మా నాన్న ఇంతమందికి చేశాడు, నిజంగా మా నాన్న అది చేశాడా లేదా, వాడది ప్రూఫ్ చేయకపోతే మాత్రం నేను చెప్తున్నాను కదా, ఇప్పటి వరకు ప్రత్యూష మంగ్లీ గురించి మాట్లాడలేదు, మంగ్లీని టార్గెట్ చేయలేదు, కాబట్టి ఇప్పుడు మేము టార్గెట్ చేస్తున్నాం. నేను ఒకటండి, ప్రత్యూష మంగ్లీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ప్రత్యూష మంగ్లీ జీరో ఇన్ మై ఒపీనియన్. నేను ఒకటే చెప్పాను, ఏమన్నాను, మంగ్లీ అనే పర్సన్, మంగ్లీని నమ్మి, మంగ్లీ అనే పర్సన్ పేరును నమ్మి, ఓన్లీ అదొక పేరును నమ్మి ఇంతమంది గిరిజనులు ఇన్వెస్ట్మెంట్ చేశారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇప్పించండి అని వాళ్ళ తరపున నిలబడ్డం తప్ప, ఆమె ఒకటే గిరిజన బిడ్డనా? ఒక గిరిజన బిడ్డకేమో న్యాయం చేస్తావు, ఇంకో గిరిజన బిడ్డనేమో నువ్వు తిడతావా? అంటే ఆమె సెలబ్రిటీ, మేము కాదా? మైక్ పట్టుకొని పాడితే సెలబ్రిటీయా అండి? నాకు అర్థం కాదు. మేము గ్రౌండ్లో కొట్లాడుతున్నాం. మీకు తెలుసండి, మీరు ఈరోజు యూట్యూబ్లో ఓపెన్ చేసి చూసుకోండి, పోలీసులు లాక్కొని పోతుంటారు మమ్మల్ని నిరుద్యోగుల గురించి అడుగుతుండే. GO 29 అని, GO 46 అనేసి. ఇప్పుడు ఇదే సింగరేణి కాలనీ, అదే సింగరేణి కాలనీ అండి, వాడుండే పక్కనే దిల్సుఖ్ నగర్. అందులో ఎంతో మంది SIPC DSCకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మా గిరిజన బిడ్డలు, 80% గిరిజన బిడ్డలు. ఒక్క సేవాలాల్ మహారాజ్ జయంతి అప్పుడు వాళ్ళని పిలిచి నువ్వు భోజనం పెట్టినావా? పోనీ అక్కడ పక్కన జరిగే సేవాలాల్ మహారాజ్ జయంతికి పోయి నువ్వు ఏమైనా చేసినావా? ఎప్పుడు చేయరండి. ఇప్పుడు నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి ఒక సబ్ ఇన్స్పెక్టర్, న్యాయంగా బతుకుతున్నాడు కాబట్టి ఇంకా లోన్ నా ఇంటి లోన్ కూడా పూడ్చలేదు. ఈరోజు నాకు ఏ కమ్యూనిటీ హెల్ప్ చేయదు, నా కమ్యూనిటీ నుంచి నాకు ₹1 రాదు. ఈరోజు బాధితుల పక్షాన్ని నిలబడ్డా అంటే నా తండ్రి కష్టాజితం. ఈరోజు ఇష్టం వచ్చినట్టు వీడు అలిగేషన్ చేస్తున్నాడు. రేపు పొద్దున ఆయనకి ఏమన్నా అయితే వీడు చూసుకుంటాడా మమ్మల్ని? ఎవరు చూసుకోవాలి మమ్మల్ని? సమాజం చూసుకుంటుందా? బాధితులు చూసుకోవాలా? ఎంత సెన్సిటివ్ ఉంటుందండి మ్యాటర్, ఎంత సెన్సిటివ్ మ్యాటర్. 1992 బ్యాచ్ నుంచి ఈ రోజు వరకు మా నాన్న పనిచేస్తున్నాడు, మా డాడీ గవర్నమెంట్కి పనిచేస్తున్నాడు, వీళ్ళందరి కోసం పనిచేస్తున్నాడు. వీళ్ళేంటండి వీళ్ళ దగ్గర దోచుకొని తినే బ్యాచ్ వీళ్ళు. వీళ్ళ దగ్గర ఫార్చునర్లు ఎక్కడివి, వీళ్ళ దగ్గర ఇన్నోవాలు ఎక్కడివి? ఏం పని చేస్తున్నారు వీళ్ళు? ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు తెలియదా? ఎవడు పడితే వాడు బయటకు వచ్చి ఆడపిల్లల్ని నీకు పెళ్ళయిందంట, నువ్వు మొగుడిని వదిలేసినవంట అంటే మీకెందుకు? ఏదున్నా కోర్టు చూసుకుంటుంది, జ్యుడిషియరీ ఉంది, మీకెందుకు? మీకు ఎవడిచ్చాడు? ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ఆడపిల్ల గురించి మాట్లాడుతుంటే నా బంజారా చాలా మంది బిడ్డలు నాయకులు అని చెప్పుకొని తిరుగుతున్నారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? బంజారా బిడ్డలే కదా వీళ్ళు. నేను బంజారా బిడ్డని కాదా? నా గురించి అంతమంది ముందు మాట్లాడితే వీళ్ళెందుకు మౌనం వహిస్తున్నారు? మంగ్లీ కన్నీళ్ళే కనిపిస్తున్నాయా? మంగ్లీదే కుటుంబమా? మంగ్లీది మాత్రం కుటుంబమా? ఈరోజు నా తండ్రి చేసినంత సర్వీస్ ఎవరు చేయలేదండి. నేను సీరియస్లీ చెప్తున్నాను. ఒక ఆడబిడ్డని ఇంత దూరం తీసుకొచ్చాడంటే ఆయన ఎంత సఫర్ అయి ఉంటాడు. ఒక ప్లాట్ఫామ్లో ఒక కుటుంబాన్ని నువ్వు బ్లేమ్ చేస్తున్నప్పుడు ఎవడో వచ్చి నీకు థర్డ్ పర్సన్ ఏదో చెప్తాడు. నీతో నిజంగా ఏదైనా ప్రూఫ్ ఉంటే అసలు హూ గేవ్ యూ రైట్? నా పర్సనల్ డీటెయిల్స్ ని బయటకు చూపించే రైట్ నీకు ఎవరు ఇచ్చారు? హౌ కెన్ యూ స్పీక్ దాట్? ఐ నెవర్ స్పోక్ అబౌట్ మంగ్లీ. మీ మీద కేసు అయిందని చెప్పి చాలా బాహాటంగా చెప్పారు కదా, FIR ఉంది. దీని వల్ల అసలు మీకు భవిష్యత్తులో ఉద్యోగం రాదని చెప్తున్నాడు ఆయన. మీకు నేను ఒక చెప్తానండి, చాలా మంది IAS ఆఫీసర్లకి వాళ్ళ మీద కేసులు లేవా? ఈరోజు మన ముఖ్యమంత్రి గారి మీద ఓటుకు నోటు కేసు ఉంది, ముఖ్యమంత్రి కాలేదు. ప్రైమ్ మినిస్టర్ గారి మీద కేసులు లేవా? మిగతా నాయకుల మీద కేసులు లేవా? ఏ కేసు ఉంది నా మీద? సరే, నా మీద కేసు ఉంది అనుకుందామండి, నీకెందుకు దాంతో? ఆయన చెప్పింది నిజమే అంటారా? నేను అడుగుతున్నా. ఇప్పుడు నా మీద కేసు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు అండి, ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి. ఓకే, అది ఏదైనా అవ్వచ్చు. అసలు హూ ఆర్ యూ టు డిసైడ్? అసలు హూ ఆర్ యూ టు ఆస్క్?
ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా నువ్వు నా పర్సనల్ ఆయన ఏం చెప్తున్నాడంటే మంగ్లీ ఎంతమందిని మోసం చేసింది, మంగ్లీ బయటికి రావాలి, ఇప్పటికైనా బయటకు వచ్చి బాధితులతో మాట్లాడాలి అని మీరు టార్గెట్ నేను చేస్తున్నారు మోసం చేసింది అనలేదు. నేనేమన్నాను, మీరు వినండి, నా ముందు ఇంటర్వ్యూ కూడా వినండి. మంగ్లీ గారు పేరు నమ్మి ఇంతమంది బాధితులు మోసపోయారు, ఆ బాధితులకు నువ్వు హెల్ప్ చేస్తా అన్నావు, నువ్వు బయటకొచ్చి ఆ బాధితుల దగ్గర మీతో ఏం రిసిప్ట్లు ఉన్నాయి నాకు ఇవ్వండి, నేను చూసుకుంటానని అడగాలి గాని ఇలాంటి చిల్లరగాళ్ళని ముందు పెట్టి నువ్వు నా గురించి మాట్లాడిస్తావా? అసలు నువ్వు మనిషివేనా? నీకొక చెల్లుంది, నీకొక తమ్ముడు ఉన్నాడు, మీ చెల్లి మీ తమ్ముడే మనుషులా, మిగతా వాళ్ళు కాదా? ఆమెలాగా అనుకుంటున్నారా? మమ్మల్ని నాకు తెలియక అడుగుతాను. ఎంత తప్పండి అది, మీరు ఆలోచించండి. ప్రత్యూష రాథోడ్ ఒక బంజారా లీడర్ ని, ఆయన బంజారా కమ్యూనిటీ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఎవడది? గొప్ప లీడరు, అలాంటి వ్యక్తిని కూడా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజేసింది అని మాట్లాడారు. ఏమనిపించింది మీకు? నేను అదే చెప్తున్నా అండి, అలిగేషన్ చేయడం చాలా ఈజీ, అలిగేషన్ పెట్టడం చాలా ఈజీ. ఈ సమాజంలో నేను ఆడపిల్లలాగా పుట్టడమే అసలు నిన్న ఫస్ట్ టైం అనిపించింది నాకు. ఈ జాతి కోసం నేను పోరాడడం, ఈ బాధితుల కోసం పోరాడడమే నేను చేసిన చాలా పెద్ద తప్పు అని. ఎందుకంటే ఈరోజు మంగ్లీ పక్షాన నిలబడ్డ వాళ్ళు నా పక్షాన నిలబడలేదు. ఒక సంపత్ నాయక్, అశోక్ రాథోడ్ తప్పితే మిగతా వాళ్ళు ఎవరు నిలబడలేదు. ఎందుకు నిలబడలేదు? మంగ్లీ వాళ్ళకు చిల్లర ఒక సంపత్ నాయక్, అశోక్ రాథోడ్, సంజీవ్ నాయక్ తప్పితే నాకెవ్వరు ఫోన్ చేయలేదు. నా తండ్రి తప్పితే నాకెవరు ఫోన్ చేయలేదు. నేను ఇదే మాట చెప్పుకొని బాధపడుతున్నా. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నిరూపించమను. 70 మంది కాదండి, ఒక 2 నిరూపించు, నువ్వు 3 నిరూపించు. ఎవరు కడుపు కొట్టాడు మా నాన్న నిరూపించు. ఈరోజు ఇది నీ భవిష్యత్తు, నీ జీవితం, నువ్వు వెళ్ళి పోరాడుకో. ఇప్పుడు దిస్ ఇస్ యువర్ రైట్. నువ్వు వెళ్ళి పోరాడని మా నాన్న నన్ను పంపించాడు. నేను ఎన్ని ఎదుర్కొంటున్నా నాకు తెలుసు. ఈరోజు అందరూ మంగ్లీ గురించి నువ్వు ఫేమస్ అవ్వడానికి వచ్చామని అంటున్నారు. దీని వెనకాల ఎంత కష్టం ఉంది వీళ్ళకి తెలుసా అండి? మేము ఢిల్లీ వెళ్ళాం, అక్కడి నుంచి వచ్చాం, ఢిల్లీ వెళ్ళి కేసులు వేసాం, జీవో 29 వేసాం. ఈరోజు జీవో 46 బాధితుల కోసం నిలబడ్డాం. దిల్సుఖ్ నగర్ గల్లీలలో లాక్కుంటూ వెళ్ళిపోయారు పోలీస్ వాళ్ళు. అప్పుడు ఏ బాధితులు మాట్లాడలేదు. నాకు తోచినంత సహాయం, నాతో 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు ఇచ్చేసి వస్తాను నేను ఎవరికైనా. అది నేను. ఈరోజు అశోక్ నగర్లో స్టూడెంట్స్ చదువుకుంటున్నారు, ప్రత్యూష డబ్బులు ఇస్తుంటే. నాకు తెలుసు నా కష్టం ఏంటి, నా పేరెంట్స్ ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి అనేది. అట్లాంటిది అసలు ఏమీ తెలియదు నా ఫ్యామిలీని ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు ఏం తెలుసు మీకు? మా నాన్నగారి గురించి ఏం తెలుసు, నా తమ్ముడు గురించి ఏం తెలుసు? నీతో నిజంగానే ఏదన్నా ప్రూఫ్ ఉంటే నువ్వు కోర్టులో పెట్టుకో. నువ్వు పర్సనల్గా ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? నేను ఎప్పుడన్నా చెప్పానా మంగ్లీ గారి గురించి ఎక్కడైనా తప్పుగా మాట్లాడానా? అసలు ఇంకోటి అడుగుతానండి, మంగ్లీకి ఈయనకు సంబంధం ఏంటి? ఎందుకు అంత రెచ్చిపోతున్నాడు? మంగ్లీని ప్రశ్నిస్తే ఈయనకెందుకు అంత ఊపొచ్చేస్తుంది? ఎందుకు ఇంత బట్టలు చింపుకొని అరుస్తున్నాడు? మన బంజారా అమ్మాయి సెలబ్రిటీగా నేను బంజారా కాదా? నేను బంజారా కాదా? మరి నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మన బంజారా కమ్యూనిటీకి లేదా? అంటే మాలాంటి అమ్మాయిలు చచ్చిపోయినా పర్లేదా, ఏమైపోయినా పర్లేదా మాలాంటి అమ్మాయిలు? మీరు చెప్పండి. ఎట్లా పడితే అట్లా అలిగేషన్స్ వేస్తున్నారు. నిన్న ఇదే మనస్తాపానికి గురయ్యి నేను ఏదైనా వేసుకొని ఏదైనా తినేసి చచ్చిపోయి ఉంటే మరి వీళ్ళు సమాధానం చెప్పేవాళ్ళ నా కుటుంబానికి? ఎంత సెన్సిటివ్ విషయం అండి. ఈ బంజారా లీడర్లకి అక్కలు లేరా, అమ్మలు లేరా, చెల్లెలు లేరా? వాళ్ళ పరిస్థితులు అందరు మంచిగా ఉన్నాయా? మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి ఎవరైనా కూడా. మంగ్లీ కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఈ నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు. ఇదే మోతిలాల్ నాయక్ కూతురు లేదా, కొడుకు లేడా, అక్క చెల్లి లేడా? వీడు పెద్ద నాకు తెలియక అడుగుతా. ఏం జాబ్ చేస్తున్నాడు అనేసి ఒక ఇన్నోవా కార్ వేసుకొని తిరుగుతాడు. ఈయన ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసి తెలియదా? రేపు పొద్దున లీగల్ నోటీసెస్ పోతాయి, నేను అన్ని ఛానల్స్కి పంపిస్తాను, అన్ని ఛానల్స్ టెలికాస్ట్ చేయండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పేర్ దిస్, ఐ విల్ డ్రాగ్ దెమ్ బిహైండ్ ద బార్స్. ఎందుకంటే ఈరోజు నా విషయంలో జరిగింది. ఒక అమ్మాయి బయటకు వచ్చి బాధితులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి నిజాయితీగా న్యాయం చేయండి అంటే మీరు నన్ను టార్గెట్ చేయడం ఏంది? నన్ను పర్సనల్గా అటాక్ చేయడం ఏంది? నాకు ఉద్యోగం రాదు, నువ్వు నిరుద్యోగివా అని అడుగుతున్నారు. ఈరోజు నా Group 1 హాల్ టికెట్ నేను బయట పెట్టమంటారా? ఈరోజు నేను నా ఓటీఆర్ రిజిస్టర్ అయింది, మీరు చెక్ చేయండి, నేను మీకు చెప్తాను నా ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఐడి. నువ్వు Group 1 రాయలేదు అంటే మరి ఎందుకున్నామండి ఇక్కడ? నాకు అర్థం కాదు. నువ్వేం రాయలేదు, నీకు జాబే రాదంటే జాబ్ ఎందుకు రాదు? ఎందుకు రాదు జాబ్? నేను ఏమన్నా క్రిమినల్ కేసు ఉందా నా మీద? ఎవరినైనా చంపానా? ఎవరినైనా మోసం చేసినా? ఎవరితోటైనా డబ్బులు తీసుకున్నానా? అని బలంగా చెప్తున్నాడు, మీ మీద కేసు ఉంది, మీకు జీవితంలో ఉద్యోగం రాదు. చాలా కేసులు ఉంటాయి. నేను ఒకటి చెప్తానండి, హౌ కెన్ యూ సే దాట్? అసలు హూ ఆర్ యూ టు సే? వాట్ రైట్ డూ యూ హ్యావ్? ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది, జ్యుడిషియరీ అనేది ఉంది. ఏం కేసు ఉంది? నేను అదే అడుగుతున్నా. కేసు ఉంది అని నువ్వు అంటున్నావు, అది ఏ కేసు అయినా కానీ నీకెందుకు కేసు గురించి?
నువ్వు ఎవరి గురించి మాట్లాడాలా? నువ్వు మంగ్లీ గారి గురించి మాట్లాడుతున్నావు, ఆమె గురించి ఒరులుకోవాలి, వెళ్ళిపోవాలా ప్రెస్ మీట్ పెట్టి. నువ్వు ఆమె గురించి మాట్లాడకుండా ఒక అమ్మాయిని పట్టుకొని, అందులో గిరిజన అమ్మాయిని పట్టుకొని, అసలు నువ్వెవడు నన్ను అనడానికి? నా కుటుంబాన్ని అనడానికి నీకు ఎంత రైట్స్? వాట్ ప్రూఫ్స్ డూ యూ హ్యావ్? ఇప్పుడు మీరు మంగ్లీ గురించి ఏమి తప్పుగా మాట్లాడకపోయినా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మీ తండ్రిని టార్గెట్ చేశారు, మీ తమ్ముడిని టార్గెట్ చేశారు, పర్సనల్గా మిమ్మల్ని కూడా మీ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. అవునండి. అంటే నేను అసలు అనవసరంగా వచ్చాను దీంట్లోకి, మంగ్లీ గారితో నేను అనవసరంగా పెట్టుకున్నానా, అసలు ఎందుకు నాకు ఈ గొడవ అని అనిపించిందా ఇంత జరిగిన తర్వాత? అనిపించిందా అంటే మంగ్లీ గారితో అనవసరంగా పెట్టుకున్నామా అని అనిపించలేదండి నాకు. అంటే నేను కూడా గిరిజన బిడ్డనే కదా, ఇప్పుడు నాది కూడా ఫ్యామిలీయే, నేను కష్టపడే పైకి వచ్చినాను. అంటే ఇన్ని మాటలు పడాలా అన్న బాధ ఏమైనా అనిపించిందా? అంటే నేను మాటలేం కొత్త కాదండి. నేను వెన్ ఐ కేమ్ ఇన్ టు ది సోషల్ లైఫ్, ఐ వాజ్ టార్గెటెడ్ బై మెనీ, ఈవెన్ ఐ వాజ్ టార్గెటెడ్ బై ద స్టూడెంట్స్ టూ, ఐ వాజ్ టార్గెటెడ్ బై ద చాలా మంది పొలిటికల్ పార్టీస్ అని చెప్పి అలా ముద్ర వేయడం, ఇలా చాలా నేను చూసినా. కానీ ఇలా ఒక ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఐ హ్యావ్ గాన్ త్రూ ఎనఫ్ ఇన్ మై లైఫ్ అండి. నాకు తెలుసు నా కష్టం ఏంటి, నా బాధ ఏంటి నాకు తెలుసు. కానీ నా పేరెంట్స్ని ఎందుకు అంటున్నారు అని, అది నా బాధ. వాళ్ళకు దీనికి సంబంధం లేదు. నేను జస్ట్ బాధితుల తరపున అడిగాను, నేను బాధితుల తరపున మాట్లాడడానికి వచ్చాను. నేను బాధపడుతున్నానని చెప్పి మా నాన్నగారు తప్పితే ఇంకా సంపత్ గారు కానివ్వండి, అశోక్ గారు, వై యు ఆర్ క్రైయింగ్, డోంట్ క్రై, బీ స్ట్రాంగ్ అని నేను అందరికీ చెప్పేదాన్ని. నేను చాలా వీక్ అయిపోతున్నాను అనమాట. ఎందుకంటే యూనో ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ మ్యాటర్ అండి. మంగ్లీ గారికి ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఏడ్ చేశారా మీరు? అసలు నిన్న మొత్తం అసలు తిండి కూడా తినలేదండి లిటరల్గా. అంటే నా పేరెంట్స్ కూడా వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు అనమాట. లైక్ వాళ్ళు బయటకు చెప్పట్లేదు, నేను ఇంకా నా ఫాదర్కి స్ట్రాంగ్ ఉండమని చెప్పాలి. బట్ నా ఫాదరే నాకు చెప్తున్నాడు, స్ట్రాంగ్ ఉండు, ఏం కాదు, యు ఆర్ ఆన్ ద రైట్ సైడ్, సో యూఆర్ వర్కింగ్ ఆన్ ద రైట్ సైడ్, యూఆర్ వర్కింగ్ ఫర్ ద పీపుల్, యూఆర్ వర్కింగ్ ఫర్ ద విక్టిమ్స్, సో నో నీడ్ టు క్రై. ఇప్పుడు కూడా ఐ కుడెంట్ స్టాప్ బీయింగ్ ఎమోషనల్. అది కరెక్ట్ కాదు కదండి. నా క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు. ఏది ఉన్నా ఇప్పుడు మా బ్రదర్ కానివ్వండి, నేను కానివ్వండి, మేము వేరే వాళ్ళ కాదు. చెప్పాలంటే మా డాడీ వర్క్ చేస్తేనే మాకు 3 పూటలు అన్నం దొరుకుతుంది అనమాట. అట్లాంటిది నేను మీరు ఇంత అలిగేషన్ వేస్తే రేపు పొద్దున నాకు ఏమన్నా అయితే ఈ గిరిజన ఈ బంజారా బిడ్డలు నన్ను చూసుకుంటారా? నాకు అది చాలా బాధ అనిపిస్తుంది. యూనో హిస్ హార్ట్ ఈస్ వెరీ సెన్సిటివ్ అండి. నౌ హీ మే బీ ఇన్ హిస్ 60s. హౌ ఇట్ వుడ్ బి, మీరు చెప్పండి. ఇప్పుడు ఆయనకు 4 years సర్వీస్ ఉంది అంతే. అట్లాంటిది ఇన్ని ఇయర్స్ ఆఫ్ సర్వీస్లో నెవర్ ఎ రిమార్క్, సిర్ఫ్ నా వల్లనే ఆయన పడాల్సి వస్తుంది. ఈ బాధితుల కోసం నేను ఇలా పక్షాన నిలబడ్డా కాబట్టి పడాల్సి వస్తుంది. అసలు ఎవరండి ఈ మంగ్లీ, నాకు అర్థం కాదు. ఈమెలాగా నేనేం దోచుకొని ఎవరిని తినలే, వీళ్ళ తమ్ముడిలాగా నేనేం చేయలే. ఈరోజు చాలా కష్టపడి యూనో ఐ డోంట్ నో వాట్ పీపుల్ మే బీ థింకింగ్, ఫేమ్ 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 అని. నాతో ఏం లేదండి, సీరియస్గా చెప్తున్నాను. ఐ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్, ఐ జస్ట్ స్టూడ్ బై ద సైడ్ ఆఫ్ దోస్ విక్టిమ్స్, అంతే. అది నేను చేసిన తప్ప అని అనిపించింది. బట్ మై ఫాదర్ ఈస్ యూనో హీ టోల్డ్ మీ నో నీడ్ టు వరీ, యూఆర్ ఆన్ ద రైట్ సైడ్. బట్ అది తప్పండి. నన్ను ఎంత బాధ పెట్టారో నేను అంతకంటే ఎక్కువ చేస్తాను ఇప్పుడు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. ఫస్ట్ నేను ఆమెను ఏం అనలేదు. ఆమెను వ్యక్తిగతంగా ఎవడైతే మోతిలాల్ గాడు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడో, నేను అనాలనుకుంటే ఫస్ట్ డేని అనేదాన్ని. నేను అనాలనుకుంటే అనలేమా? ఎవరికి తెలియదండి మంగ్లీ గారి గురించి? ఆమె పర్సనల్ వ్యక్తిగత విషయాలు మనం ఏమన్నా మాట్లాడామా? లేదు కదా. మరి అట్లాంటప్పుడు నా గురించి ఎందుకు మాట్లాడతారు? నేను కావాలని తీసుకున్నారా? ఆమె ఫోన్ చేసిందండి, ఆమె ఫోన్ చేసింది 2 సార్లు ఫోన్ చేసింది. నేను ఫోన్ ఎత్తలేదు, కాల్ మీ అని పెట్టింది. మేబీ ఏదైనా అర్జెంట్ ఉంటదేమో అనుకున్నాను. అంటే మీడియా ముందు ఆమెకి మంగ్లీకి తెలియదు మీడియా ఉంది. హూ టోల్డ్ యూ షీ డోంట్ నో అండి. ఇప్పుడు ఆమెకి ఎక్కడ ఏం లైవ్ టెలికాస్ట్ జరుగుతుందో ఆమెకు మొత్తం తెలుసు. ఆమెకి ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు. మేబీ నేను చెప్తాను వినండి. తిరుమలేష్ అనే పర్సన్ నీకు తెలుసా అని నన్ను అడిగింది. తిరుమలేష్ అనే పర్సన్ ఆమెకు తెలుసు. ఆమె మాట్లాడింది, నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుంది, వాళ్ళ ఆఫీస్లో కూర్చుంది, బాధితులతో కూడా కలిసింది. షీ నోస్ హిమ్ పర్సనల్లీ. కానీ నాకు ఫోన్ చేసి ఆమె ఏమనుకుంటుందంటే షీఈ్ ఇన్ ద మీడియా, షీఈ్ ఆన్ ద లైవ్ కాల్, పక్కకు వచ్చి మాట్లాడుతుందేమో, తిరుమలేశ్వరా ఇదిరా అదిరా. షీ ట్రై టు మ్యానిపులేట్ మీ, షీ ట్రై టు టెల్ దట్ నా గురించి మంచిగా మాట్లాడు, లేకపోతే ఆ మీడియా నుంచి పక్కకు వచ్చేసి, ఆ ఇంటర్వ్యూ నుంచి పక్కకు వచ్చేసి అని చెప్దామనుకుందేమో. బేసికల్గా ఆమె నాకు ఎప్పుడు కూడా డే అవర్స్లో ఫోన్ చెయ్యదు. ఆమె డే అవర్స్లో నాకైతే ఫోన్ చేయదు. ఆమె ఎప్పుడైనా ఫోన్ చేసినా కూడా నైట్ అవర్స్లో ఫోన్ చేస్తుంది. ఆమె కుదిరినప్పుడే ఫోన్ చేస్తుంది. చేసింది కూడా ఇప్పటికీ 3 సార్లు అంతే. అప్పుడు కూడా నేను నైట్ అవర్స్లోనే మాట్లాడిన ఆమెతోటి. ఆమె నాకే కాదు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి నేను మంచిదాన్ని అని మీరు చెప్పండి అని ప్రతి ఒక్కరిని అడుగుతుంది. నన్నే కాదు చాలా మంది ఆమె అడిగింది.
మేబీ నాకు తెలియదు మరి ఆమె ఏం ఆఫర్ చేసిందో ఐ డోంట్ నో, బట్ నన్ను కూడా ఆమె అడగడానికి ట్రై చేసింది దాట్ డే ఆల్సో. అందుకే ఆమె ఫోన్ చేసి ఫోన్ చేసి ఎత్తి నంబర్డే, నీకు తిరుమలేష్ అనే పర్సన్ తెలుసా అని అడిగింది. నాకు తెలియదక్క అంటే ఏంద్రా అన్నిటికీ తెలియదు అని అంటున్నావు అన్నది. ఆ రోజు చూసింది మీరు వేరు, ఈ రోజు చూసింది మీరు వేరు అంటే ఏం విన్నావు నువ్వు నా గురించి అన్నది. ద టోన్ సడన్లీ చేంజ్డ్. అప్పుడే పక్కన ఫోన్ సంపత్ గారు చేసింది కూడా తప్పు కాదండి. సంపత్ గారు మాట్లాడారు, ఏం అడిగారు, మంగ్లీ నేను సంపత్ భియా, నేను సంపత్ అన్నా అని అన్నాడు. నువ్వు టక్కున ఫోన్ ఎందుకు పెట్టేశావు? నువ్వు మాట్లాడాల్సింది కదా, నువ్వు కరెక్ట్ ఉన్నప్పుడు నువ్వు మాట్లాడాలి కదా. నమ్మక ద్రోహం అంటే ఏంటండి? నమ్మక ద్రోహం నాకు తెలియక అడుగుతా. ఇంతమంది బాధితుల పక్షాన ఉంటే అది నమ్మక ద్రోహమా? నమ్మక ద్రోహం ఏందండి? నాకు మంగ్లీ గారు ఏమైనా చుట్టమా? ఆమె నాకేమైనా ఫ్రెండ్షిప్పా, ఫ్రెండా? ఆమె నాకేమవుతారని? నా గిరిజన బిడ్డల్లో ఆమె ఒక బంజారా బిడ్డ. ఆమె నాకు ఫోన్ చేసిన విషయం వాస్తవమే. నేను ఆమెకు ఫోన్ చేయలేదు. నా దాంట్లో కూడా కాల్ ఉంది, నేను మీకు చూపిమన్నా కూడా చూపిస్తాను. నేను ఆమెకు ఫోన్ చేయలేదు. చేశారు కదా నేను ఫోన్ ఎత్తాను, నేను మాట్లాడాను. కాకపోతే నేను ఆమెను అడుగుదామని అనుకున్నాను. అక్క, ఐ వాజ్ అబౌట్ టు సే అక్క ఐఎమ్ ఇన్ ద లైవ్, చెప్పండి మీరు చేశారా లేదా అని అడుగుదామనే లోపే ఆమె ఫోన్ కట్ చేసిందండి. దానికి నేనేం చేయలేను. మీరు విన్నారా? నేను ఫోన్ ఎత్తినంబడే హలో అక్క అన్న. అరే నీకు ఆమె హలో కూడా, నీకు తిరుమలేష్ అనే పర్సన్ తెలుసా అన్నది. ఫస్ట్ క్వశ్చన్, నాకు తెలియదు అక్క అన్న. ఆయన గద్వాల్ అంటారా అంటే నాకు ఎలా తెలుస్తారు అక్క, మీరే అన్నారు కదా ఎమ్మెల్యే. రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో ఏదో చెప్పింది, నేను ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు బర్త్డేనో ఏదో అని చెప్పింది. నాకు తెలియదు, నేను బర్త్డేకి వెళ్ళాను. మీకే తెలుసుంటారు అక్క అని కాంగ్రెస్ పార్టీ అన్నది. బేసికల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అఫిలియేషన్స్ విత్ ఎనీ వన్ అండి. నాకు అసలు పెద్ద ఏం తెలియదు అంతా. ఇంకా కాంగ్రెస్ అయితే దూర్కి బాత్, ఎందుకంటే వీఆర్ ఫైటింగ్ ఆన్ ద కరెంట్ గవర్నమెంట్ రైట్ రిగార్డింగ్ ఆల్ అవర్ ఇష్యూస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అఫిలియేషన్. అయితే ఇప్పుడు మీరు బాధితులు చాలా మందితో మాట్లాడారు కదా, ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు బాధితులు. అవును. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మంగ్లీ నిజంగా ఇన్వాల్వ్ అయిందా? మంగ్లీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారా? అసలు బాధితులు ఎవరన్నా మంగ్లీని చూసారా? అయితే బాధితులలో ఒక బాధితుడు ఎవరు అంటే రమావత్ మధు వాళ్ళ అకౌంటెంట్, క్యాషియర్ రమేష్ కదా, రమేష్ క్యాషియర్. సో రమేష్ మంగ్లీ గారిని చూశారు, మంగ్లీ గారితో మాట్లాడారు, మంగ్లీ గారిని డ్రాప్ కూడా చేశారు ట్వైస్ ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఒక బాధితుడు చూడటం, మాట్లాడటం, డ్రాప్ చేయడం అనేది స్కామ్ తో ఇన్వాల్వ్ అయినట్టు ఎట్లా ప్రూఫ్ ఉంటుంది? నేను అదే చెప్తాను, ఐల్ టెల్ యూ. ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఒక దగ్గర అంటే, మంగ్లీ గారి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళిన విషయం వాస్తవమే, అక్కడ డబ్బులు ఇవ్వడానికి వెళ్ళాను, నేను డబ్బులు ఇచ్చాను, శివ గారు ఉన్నారు, మంగ్లీ గారు ఉన్నారు, నేను మంగ్లీ గారిని ఫోటో తీసుకుందామని అడిగితే లేదు నేను ఫోటో తీసుకోలేను, ఎక్కడైనా ఈవెంట్లో ఉంటేనే మీరు నాతో ఫోటో తీసుకోవాలి, ఇలా ఇంటికి వచ్చినప్పుడు తీసుకోవద్దు అని అన్నారు. పోనీ అట్లీస్ట్ నేను శివ గారితో ఫోటో తీసుకుంటాను అన్నారు. ఎందుకంటే ఐ షుడ్ బి ఆన్సరబుల్ టు మై హెడ్ మధు, కాబట్టి నేను తీసుకుంటాను అని చెప్పేసి అంటే తీసుకో అని అన్నది. ఓకే, అది ఆయన ఫస్ట్ టైం మాట్లాడారు. ఇంకా ట్వైస్ అని ఏం చెప్పాడు, నేను 2 సార్లు చూశాను, మంగ్లీ గారు వచ్చారా లేదా, నేను చూసానా లేదా, నేను తెలుసా లేదా అన్న సంగతి మీరు మంగ్లీ గారిని అడగండి. ఒకవేళ ఆమె లేదు, నేను రాలేదు, వాళ్ళు చెప్పేది అబద్ధ ప్రచారం అని చెప్తే నా తల నరుక్కుంటా అంటున్నాడు ఆయన. చూశాను అని ఆయన అంటున్నాడు. నువ్వు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు చూడలేదు, నువ్వు రాలేదు, నాకు రమావత్ మధు అంటే ఎవరో తెలీదు అన్నది. నువ్వు రమావత్ మధు వాళ్ళ ఇంటికి 2-3 సార్లు వెళ్ళిన విషయం వాస్తవమే. నీ తమ్ముడికి బ్యాగులు ట్రాలీ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాగులు నీ తమ్ముడికి డబ్బులు అని ఇచ్చిన విషయం వాస్తవమే. ఆ సాక్ష్యమే క్యాషియర్. నేను ఏ భగవంతుడి మీద ప్రమాణం చేయమన్నా నేను చేస్తా, ఇదిగో రిసిప్ట్లు, నేను కట్టినా, నేను ఇచ్చినా అని ఆయన చూపిస్తున్నాడు. మంగ్లీ గారు ఏమంటారంటే, నాకు నా తమ్ముడికి సంబంధమే లేదు, ఈయన నా తమ్ముడికి అసలు దీంతో అసలు ఏమీ లేదు, నా తమ్ముడిని లాగకండి అని మంగ్లీ గారు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. మరి ఇదేంటండి? ఒక పేద గిరిజన బిడ్డ భయపడుతూ వీళ్ళు ఏం చేస్తారో ఆటో నడుపుకునే బిడ్డ భయపడుతూ బయటకు వచ్చి మంగ్లీ గారి తమ్ముడికి నేను డబ్బులు ఇచ్చాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకంటే వాడు పీక మీదకి వచ్చి కూర్చున్నారు అప్పుల వాళ్ళు. ఈరోజు ఒక ఆవిడ వచ్చారండి, ఒక అమ్మగారు, పేరు నాకు గుర్తు రావట్లేదు, మీరు చూడండి ఆమె నేమ్. ఒక అమ్మగారు వచ్చారు, ఆమె వచ్చి అంటున్నారు, నా బిడ్డ పెళ్లికి డబ్బులు దాచుకున్నా 1కి 4 గంతులు ఇస్తామని చెప్పి ఇంట్రెస్ట్ ఇవ్వకపోయినా పర్లేదురా బాబు, నాకున్న డబ్బులు నాకు ఇయ్యమని అడిగిందంట, కాళ్ళు పట్టుకొని అడిగిందంట. ఏం పాపం అండి, ఎందుకు అడగాలి? ఇప్పుడు బాధితులందరితో కలిసి మీరు మాట్లాడారు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏవో చూపిస్తున్నారు. ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మంగ్లీ మీద
మాట్లాడటమేనా, లేదంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఇంకా కొత్త ఆధారాలు ఉన్నాయి, ఇంకా మీరు ఇన్వెస్టిగేషన్కి ఏమైనా సహకరిస్తాయేమో చూసుకోండి అని చెప్పి ఏమైనా కలిసే ప్రయత్నం చేస్తున్నారా లేదా? యాక్చువల్గా ఏంటంటే ఇప్పటి వరకు బాధితులు రావడమే, అసలు వాళ్ళు వస్తారని కూడా మేము అనుకోలేదండి. ఎందుకు తెలుసా, వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళతో వీళ్ళు ఏం చెప్పారు అంటే, ఈ రమావతి మధు వాళ్ళ టీం ఏం చెప్పారంటే, మీరు బయటకి చెప్పారనుకోండి మీ డబ్బులు దొరకవు, ఇంకా పోలీస్ వాళ్ళు తీసుకుంటారని చెప్పారు. అందులో కొంతమంది 30 lakhs 40 lakhs 70 lakhs ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు చచ్చిపోదాం సూసైడ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 2 రోజుల కిందనే ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుందామని ఎంట్రిన్ బాటిల్ కూడా రెడీగా పెట్టుకొని ఉన్నాడంట. కానీ అప్పుడే మన ఈ వీడియోస్ అన్ని లీక్ అయ్యాయి, మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడము, ఆ ధైర్యం వచ్చి ఈ రోజు తను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. నన్ను ఇంత బాధ పెట్టారు, ఇక మొత్తం అసలు సంగతి ఏంటో చూస్తా అని చెప్పి అన్నారు ఇందాక. అవును, ఏం చేయబోతున్నారు? ఫస్ట్ థింగ్, పర్సనల్ అటాక్ చేయడం చాలా తప్పండి. ఎవరైనా కానివ్వండి, అది నన్ననే కాదు, ఈరోజు నన్ను చేశారు, రేపు పొద్దున ఇంకొకరిని చేరనేంటి, ఇంకొకరిని బ్లాక్మెయిల్ చేయరనేంటి. ఇలాగే నేను గిరిజన బిడ్డనే కదా, ఒక మంగ్లీ గిరిజన బిడ్డ కాదు. ఇదే గిరిజన బిడ్డలలో ఈరోజు ఏడ్చిన అమ్మ కూడా గిరిజన బిడ్డే, నేను గిరిజన బిడ్డే. నాలాంటి బిడ్డలు చాలామంది ఉన్నారు మన ప్రతి ఇంట్లో. నా సమాజంలో, నా గిరిజన జాతిలో, నా బంజారా జాతిలో చాలామంది నాలాంటి ఆడబిడ్డలు ఉన్నారు. రేపు పొద్దున వాళ్ళకి నా పరిస్థితి రాదని ఏందండి? ఇలా చిల్లర వల్లరుగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మరి మంగ్లీ గురించి ఎందుకో మాట్లాడట్లేదండి ప్రెస్ మీట్ పెట్టి. ఇదిగోండి మంగ్లీ గారు రమావతి మధుతో దిగిన ఫోటోలు ఇవి, ఇదిగోండి మంగ్లీ గారు వాళ్ళ రమావతి మధు వాళ్ళ క్యాషియర్ వచ్చాడు. ఇలా ఇప్పుడు అరిసే వాళ్ళు బాధితులను ఎందుకు తీసుకురావట్లేదు? అట్లీస్ట్ మేమైనా బాధితుల్ని తీసుకొని వస్తున్నాం కదా, బాధితులకు న్యాయం చేయాలి, న్యాయం జరగాలి అని అరుస్తున్నారు కదా మీడియా ముందుకు వచ్చి. మరి ఎందుకు తీసుకురావట్లేదు బాధితుల్ని మీరు? ఓకే, ఎంతసేపు ఒక పేడ్ ఆర్టిస్టులను పెట్టి వాళ్ళకేదో స్క్రిప్ట్ రాయించేందుకు మమ్మల్ని మా మీద ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు? ఓకే, ఈరోజు ఎవరైతే నోరు జారి ఇష్టం వచ్చినట్టు అలిగేషన్స్ పెట్టారో వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అవుతాను. ఏ విషయాల మీద? వాళ్ళే కదండి, నేను ఏదో స్కామ్ చేశానన్నారు, మా నాన్నగారు ఏదో స్కామ్ చేశారని 70 మందికి ఫేక్ సర్టిఫికెట్స్ అన్నారు. ఆ 70 మంది ఎవరో నాకు వాళ్ళ పేర్లు కావాలి. ఇట్లా నోటి నుంచి అనడం కరెక్ట్ కాదు కదా. ఆ 70 మంది ఎవరో కావాలి నాకు. ఇంకొకరు అంటారు ప్రత్యూషకు 2 పెళ్ళిళ్ళని అని. అది 2 పెళ్ళిళ్ళు ఎక్కడే నాకు కావాలి. అది ఐ వాంట్ దట్. అసాసినేటింగ్ ఏ క్యారెక్టర్ ఈజ్ నాట్ గుడ్. నో వన్ విల్ యాక్సెప్ట్ దిస్. ఐ వాంట్ యాక్సెప్ట్ దిస్. ఎందుకంటే ఇట్స్ మై పర్సనల్ ప్రాబ్లమ్. హూ ఆర్ యూ టు డిస్కస్ ఆన్ ఎ పబ్లిక్ ప్లాట్ఫామ్? హీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఎవరికీ లేదు ఆ రైట్. ఈవెన్ నాకు కూడా లేదు. ఇంకొకరి మీద మనం ఇలాంటి అలిగేషన్స్ వేసే రైట్ నాకు కూడా లేదు. నేను మంగ్లీ గారి ఫ్యామిలీని తీసుకురాలేదు. నేను ఏమంటున్నా, మీ బ్రదర్ శివ చౌహాన్ అనే పర్సన్ ఇందులో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్పేసి బాధితులు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. అలాంటిది మీ బ్రదర్ ఎందుకు అబ్స్కాండ్ అయ్యాడు? ఇంతవరకు ఎందుకు పోలీసు వాళ్ళు పట్టుకోలేదు? ఇప్పుడే బాధితులు వస్తున్నారండి, వాళ్ళు ధైర్యం చేసుకొని వస్తున్నారు. ఎందుకంటే నేను మొన్న ప్రెస్ క్లబ్లో మాట్లాడిన తర్వాత ఎవడో ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే బాగోదు అని అన్నాడు. నీకు దమ్ముందా నాతో డిబేట్కి వస్తావా అని అంటాడు. ఇలాంటి మాటలు మాట్లాడేది? ఉస్మానియా యూనివర్సిటీలోనే చదువుకున్నాడు మళ్ళీ అని ఎవరో. ఇలాంటి మాటలు మాట్లాడతారా? నువ్వు గిరిజనకులు ఏం చేసినావు? 10% రిజర్వేషన్ అప్పుడు నువ్వు ఎక్కడ పోయినావు అని అడిగిండు. నేను అడుగుతున్నా ఈరోజు, 10% రిజర్వేషన్ అని ఎగిరిపడే మీరు 10% రిజర్వేషన్ ఎవరికి అమలు అవుతుంది? ఈరోజు గిరిజన బిడ్డలు దాంతో నిజంగా బెనిఫిట్ అవుతున్నారా? ఎంతమంది బెనిఫిట్ అయ్యారు వాళ్ళ వల్ల? ఒక్క GOMS తీసుకొచ్చి బిడ్డలకు అసలు ఎగ్జామ్ పెట్టకుండా చేసారు కదా, అప్పుడు ఎక్కడ పోయారు మీరు? మస్తు మంది టీ కొట్లు పెట్టుకొని బతుకుతున్నారండి దిల్సుఖ్ నగర్ ఏరియాలో, అప్పుడు ఎక్కడ పోయారు మీరు? ఈరోజు మంగ్లీయే బంజారా కమ్యూనిటీని బయటకు తీసుకొచ్చింది అని వీళ్ళు అంటున్నారు కదా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాండి. సేవలాల్ సేన అధ్యక్షుడు ఉంటారు మన సంజీవ్ నాయక్ అని చెప్పేసి, ఆయన సేవలాల్ పటాలు పట్టుకొని ఊరంతా తిరుగుతున్నప్పుడు ఈయన బిడ్లాడనా అని అడిగిరు. మరి సేవలాల్ మహారాజ్ జయంతిని ఆయన చెప్పిండు కదా. ఇప్పుడు సేవలాల్ అని ఒక మహారాజు ఉన్నాడని పరిచయం చేసిండు. మరి ఆయన గొప్పనా లేకపోతే ఇప్పుడు మంగ్లీ గారు గొప్పనా? ఇప్పుడు సంపత్ నాయక్ అనే వ్యక్తి ఉన్నాడండి, సంపత్ నాయక్. ఆయన మస్తు చేసిండు మా కమ్యూనిటీ గురించి. ఏం చేసిండు అని అడుగుతున్నారు. రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఒక అబ్బాయి చనిపోయిండండి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో, ర్యాగింగ్ వల్ల చనిపోయిండు. చాలా మంది గిరిజన నాయకులు దాన్ని పట్టించుకోలే. కానీ సంపత్ నాయక్ గారు ఈరోజు జడ్చర్లా పోయి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించారు అక్కడున్న ఎమ్మెల్యే దగ్గర. వీళ్ళు ఏం చేసిరండి మాట్లాడేవాళ్ళు? అశోక్ రాథోడ్ ఏం చేసిండు అంటారు. ఎక్కడే కష్టం వచ్చినా ఎస్టీ కమిషన్ ఉంటుంది కదా, అందులో పోయి వేసేది కేసు ఆయననే, దాన్ని ఫాలో అప్ చేసేది కూడా ఆయననే. మొన్న విజయ్ దేవరకొండ గారు ఒక అలిగేషన్ వేసిరు. ఎవరు దాన్ని ఫాలో అప్ చేసింది? వాళ్ళేం చేసిరు? నువ్వెందుకు జీవన్ లాల్ లావడియా గురించి మాట్లాడతావు అని అంటున్నారు. ఇదే జీవన్ లాల్ లావడియా గారు ఈ ST GO 29 వాళ్ళ బాధితులు ఉంటే వాళ్ళకి పోయి ఢిల్లీలో కూర్చుంటే, నాలాంటి బాధితులు ఢిల్లీలో కూర్చొని
కనీసం ఒక్కరోజు మీకు తెలుసండి, ఒక్కరు ఢిల్లీలో బతకాలంటే కనీసం దీన్ని 600 to 800 రూపీస్. జస్ట్ ఫుడ్ కాస్ట్ 3 పూటలు ఎంత, 1 పూట 2 అంటే ఒక్క పూట తినాలంటే 200 రూపీస్, అట్లా 600 రూపీస్ ఫుడ్ కాస్ట్. అక్కడ ఉండడానికి ఎంత అవుతుంది ఇంకా వాళ్ళకి? అట్లా జీవో 29 బాధితులు పోయినప్పుడు డబ్బులు లేకపోతే ఇదే జీవన్ లాల్ గారు ఏం చేసిండు అంటున్నారు కదా, ఈయననే ఫినాన్షియల్ అసిస్టెన్స్ చేసింది. ఇట్లా చాలా మంది ఉన్న చెప్పుకుంటూ పోతే, ఈరోజు కరాటే రాజు నాయక్ అని ఉంటాడు పాపం, ఆయన అన్ని సమస్యల గురించి ఈరోజు ఆయన ఏం చేసినంటే ఆయన కూడా ఉద్యమంలో ఉన్నాడు, నెహ్రూ నాయక్ ఉన్నాడు, ఆయన కూడా ఉద్యమంలో ఈ రోజు ప్రెస్ మీట్ లో మీరు ఢిల్లీ వరకైనా వెళ్ళి పోరాటం చేస్తున్నారు. విల్ డూ ఇట్, ఢిల్లీ వరకైనా వెళ్తాం. ఎందుకు ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఒకటి చెప్తానండి, ఇప్పుడు హై కోర్ట్స్ ఉన్నాయి, వీ విల్ బీ ట్రస్టింగ్ ద జ్యుడిషియరీ. నిజంగా ఇక్కడ ఏం జరగలేదు అనుకోండి, అప్పుడు ఢిల్లీ వరకైనా వెళ్ళి కొట్లాడతాం. ఇప్పుడు మంగ్లీ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, నేను చెన్నైకి పోయినాను, ఢిల్లీకి పోయినాను అంటున్నారు కదా, ఎక్కడో ఉన్నారా ప్రస్తుతానికి, కానీ బయటకు వచ్చి మీరు ఆరా తీసుంటారు కదా, ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు కదా, ఎక్కడున్నారు ఏంటి, ఆమె ఎక్కడున్నా మనకు పర్లేదండి, బయటకు వచ్చి ఆమె మాట్లాడితే చాలు. బయటకు వచ్చి ఇప్పుడు నిన్న ఆమె కాదండి, నాకు అర్థం కాదు, ఇన్ని రోజుల నుంచి కాల్ కట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఏమైనా టచ్ లోకి వచ్చారా? నాకేం చేయలేదు, ఫోన్ చేయలేదండి, చేయలేదు. కానీ ఈ కుక్కలు ఉంటారు కదా, మొరిగే కుక్కలు, ఇది బాగా మొరుగుతున్నాయి. మంగ్లీ ఏమన్నా డబ్బులు ఇస్తే మాట్లాడుతున్నారని ఏమైనా డౌట్ ఉందా మీకు? మేబీ పైనుంచి వాళ్ళకి ప్రెషర్ ఉందేమో మరి మంగ్లీ గారి దగ్గర నుంచి. ఊరికే ఎవరు మాట్లాడతారండి, ఇప్పుడు మీ గురించి నా గురించి ఊరికే మాట్లాడమంటే ఎవరు మాట్లాడతారు? మేబీ మీకు కూడా ఫోన్ చేసి మాట్లాడరా అని చెప్పి అడుగుతుంది కదా, యా మీకు కూడా ఏమైనా ఆఫర్ చేశారా? లేదండి. ఇంకొకటి, ఎవరో ఆఫర్ చేస్తే నేను ఇక్కడి వరకు రాలేదు, ఇప్పటి వరకు మీరు ఎక్కడైనా కనుక్కోండి. టుడే నాకు ఈ క్రెడిబిలిటీ ఉందంటే మీరు నన్నే కాదు, నా గురించి నేను చెప్పుకోవడం కాదు, మీరు పక్కనున్న బీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి, బీజేపీ ఆఫీస్కి వెళ్ళండి, సిపిఐ ఆఫీస్కి వెళ్ళండి, జాగృతి ఆఫీస్కి వెళ్ళండి. నార్మల్గా చెప్తున్నా, ఈవెన్ సంపత్ నాయక్ లాంటి వాళ్ళని కూడా అడగండి. ఎవరి దగ్గర నేను ఇప్పటి వరకు ₹1 తీసుకోలేదు. నేను ఏదైతే ఉందో నేను కేవలం ఇక్కడ వరకు ఉన్నానంటే ఫస్ట్ నా ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్, ద మీడియా అండ్ మై కమ్యూనిటీ. నా కమ్యూనిటీలో కొంతమంది నాకు సపోర్ట్ చేయరేమో అండి, ఎందుకంటే ఉంటారు కదా, ఇప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, బట్ ది అదర్ పీపుల్ డూ సపోర్ట్ మీ. ఐ ఈవెన్ థ్యాంక్ ద మీడియా. I came today, I was here only because of media, my family and my friends. I really thank them. But never ever, మంగ్లీ నాకు ఆఫర్ చేసినా నేను తీసుకోను, నాకొద్దు కూడా. ఎవడో కష్టం చేసినా నాకు వద్దని, మంగ్లీ చేయకపోయినా వేరే వాళ్ళతో చేపిస్తారు కదా, అయినా నాకు వద్దండి. నీతి నిజాయితీ పట్లనే నేను బ్రతుకుతాను. మా నాన్నగారు మొన్న ఒక మాట అన్నారండి, ఎందుకు ఇందులో వెళ్తున్నావు, థ్రెటనింగ్ కాల్స్ వస్తే ఒక్కదాన్ని ఉంటావు, ఎవడన్నా ఏమన్నా చేస్తే ఏంది బెటా అని బాధపడ్డారు. మా అమ్మ అయితే వణుకుతుంది, ఏదైనా చేసేస్తారేమో, ఏమన్నా చేస్తారేమో, ఇంట్లోకి వెళ్ళి లాక్కొని వచ్చి కూడా కొడుతున్నారంట చాలా మందిని అని చెప్పేసి. ఐ టోల్ ఓన్లీ వన్ థింగ్, నలుగురు కోసం మంచిగా బతుకుతున్నప్పుడు నేను చచ్చిపోతే మీరు సంతోషంగా ఫీల్ అవ్వండి, అంతేగాని నా బిడ్డకి ఏదో అయిపోతుంది అని బాధపడకండి. ఈరోజు ఆ గిరిజన బిడ్డలు ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళు మాట్లాడలేకపోతున్నారండి, వాళ్ళకి మాటలు కూడా రావట్లేదు. ఎందుకంటే దే గాట్ హ్యాబిచుయేటెడ్ టు అన్ ఎన్వైరన్మెంట్ అవుట్ దేర్, సో దే కాంట్ స్పీక్ అవుట్. ఓకే, వాళ్ళు మాట్లాడలేరు. మనలాగా మీరు చూసారంతా వాళ్ళు ఎంత షివర్ అవుతున్నారు అనేది అంతమంది జనాలను చూసి. సో వాళ్ళ తరపున మాట్లాడే వాయిసెస్ మనలాంటి వాళ్ళు డెఫినెట్గా ఉండాలి, మనం మాట్లాడాలి కూడా. యా షూర్, ఐఎమ్ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ బట్ విత్ క్రెడిబిలిటీ, నాట్ వితౌట్ క్రెడిబిలిటీ. ఈరోజు కూడా నేను చెప్తున్నాను కదా, నా కమ్యూనిటీ నుంచి ముందుకు వచ్చి నాకు ఎవరైనా సహాయం చేస్తే కూడా నేను ఆలోచిస్తా. ఐ రియలీ థింక్, డబ్బులు ఫ్రీగా తీసుకోవద్దండి. నేను ఒకటే ఆలోచిస్తాను. ఇప్పుడు మంగ్లీ గారు మీకు ఆఫర్ చేస్తే తీసుకుంటారా అని మీరు అడిగారు, నేనేం చెప్తున్నా, నేను తీసుకోను. ఆమె డబ్బులు నాకు అక్కర్లేదు, నాకు ఎవరు కావాలి, నాకు ఈ బాధ్యతలే ఇంపార్టెంట్, నేను వీళ్ళ గురించి ఆలోచిస్తాను, నాకు వీళ్ళే కావాలి. వీళ్ళు కష్టజీవులు, నా తండ్రి ఎట్లా అయితే కష్టపడి నన్ను ఇంత దూరం తీసుకొచ్చారో వాళ్ళు అట్లా కష్టపడుతున్నారు, వాళ్ళ బిడ్డల గురించి కష్టపడుతున్నారు. ఈరోజు ఒక అమ్మ మాట్లాడుతూ చెప్తుంది, నా బిడ్డకు పెళ్లి చేయాలి, నాకు డబ్బులు ఇవ్వండి, ఇప్పించండి అని అంటుంది. ఒక తండ్రి చెప్తున్నాడు, నా పిల్లల్ని స్కూల్లో వేయాలి, నేను చచ్చిపోవాలనుకుంటున్నా, నేను చచ్చిపోయిన డబ్బులు వస్తాయేమో వాళ్ళ స్కూల్లో వేయడానికి అని అంటున్నాడు. ఇలాంటి వాళ్ళ తరపున నిల్చుంటారు కానీ మూటలు మోసి డబ్బులు తీసుకొని పోయి నాకేం తెలియదు అని మాట్లాడే వాళ్ళకి ఎవడన్నా సపోర్ట్ చేస్తాడు? బాధితుల మాటలన్నీ విన్న తర్వాత, వాళ్ళు బాధతో చెప్తున్నటువంటి మాటలన్నీ విన్న తర్వాత, నిజంగా మంగ్లీ ఇంత చేసిందా, ఇదంతా మంగ్లీకి తెలిసే కావాలని స్కామ్ అని తెలిసి కూడా వాళ్ళకి సపోర్ట్ చేసిందని భావిస్తున్నారా? యా, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ షీ ఈజ్ ఓన్లీ ద రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఎందుకంటే డే 1 ఆమె పేరు మీద డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసిన రోజే నువ్వు దీన్ని ఆపాల్సింది. నువ్వు ఎందుకు ఆపలేదు? నాకేమీ తెలీదు అంటున్నావు. నీ దగ్గరకు వచ్చే డబ్బులన్నీ నీ తమ్ముడు ఎక్కడి నుంచి తెస్తున్నాడని నువ్వు ఎందుకు అడగలేదు? అడగాలి కదండి. ఇప్పుడు నేను ఒక 50,000 తీసుకెళ్ళి మా నాన్నకి ఇస్తే ఎక్కడి నుంచి వస్తున్నాయి అమ్మా అని అడుగుతారు కదా. మరి నువ్వెందుకు అడగలేకపోయినావు?
అసలు ఈ రోజు మైక్రో ఇంకోటి చెప్తాండి, స్టార్ట్ చేశాడు. ఇంకొకటే ఒక విషయం చెప్తాను చూడండి. మంగ్లీ అనే పర్సన్ ఇంతకు ముందు ఆమె అన్నది కదా, నేను కష్టపడి పైకి వచ్చానని. ఇంతకు ముందు ఆమె 1000 రూపాయలకు 2000కు ప్రోగ్రామ్ చేసుకునే వాళ్ళు. ఎప్పుడు 2015, 16, 17 వరకు ఆమె అట్లా, అంటే ఆమె లైఫ్ 15, 16 అప్పుడు కూడా ఆమె లైఫ్ అట్లాగే ఉంది. ఈ రోజు మంగ్లీ గారు కాస్ట్లీయెస్ట్ ₹1 crore ఉన్న కార్లలో తిరుగుతున్నారు, crores రూపీస్ కార్లలో తిరుగుతున్నారు. ఈ రోజు మంగ్లీ గారికి ఎట్లాగ ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మిగతా సింగర్స్ ని కూడా మీరు కంపేర్ చేసి చూసుకోండి. మంగ్లీ గారికి బెంగళూరు అని చెప్పి, ఢిల్లీ అని చెప్పి, ముంబై అని చెప్పేసి ఇన్ని ప్లేసెస్ లో వాళ్ళు ప్రశాంతంగానే వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళకి అన్ని ఉన్నాయి. ఈరోజు మంగ్లీ గారు ఓపెన్ గా మీడియా ముందుకు వచ్చి ఐటీ రిటర్న్స్ చూపిస్తారా? కడుతున్నారా? ఆమె చూపిస్తారా? పెట్టాలి, ముందు పెడతారా? ఆమె ఎక్కడి నుంచి వచ్చాయి? మంగ్లీ గారికి 2-3 కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే సినిమా ఇండస్ట్రీలో పాటలు పాడి, సాంగ్స్, ఆల్బమ్స్ పాడి ఇట్లా ఏం సంపాదించలేదంటారు. మిగతా వాళ్ళు ఎవ్వరు ఇంత సంపాదించేది మంగ్లీ గారు ఎలా సంపాదించారండి? స్టేజ్ షోస్ ఎక్కువ చేస్తూ ఉంటుంది. సద్గురు వరకు వెళ్ళిందంటే సద్గురు అనే ప్రోగ్రామ్ లో ఎవరు కూడా పాడే వాళ్ళకి డబ్బులు కట్టరు, డబ్బులు ఇవ్వరు. ఫేమ్ వస్తుంది, వాలంటరీలీ పీపుల్ గో దేర్ అండ్ పీపుల్ విల్ డూ దట్. వాలంటరీలీ చేస్తారు సద్గురు లాంటి ప్రోగ్రామ్ లో, కానీ అక్కడ ఎవరికి ఏం పేమెంట్ ఇవ్వరండి. అక్కడ పేమెంట్ గురించి మాట్లాడలా, ఫేమ్ వచ్చింది కాబట్టి. మంగ్లీ అనే ఒక బ్యాండ్, మంగ్లీకి ఒక బ్యాండ్ ఉంటుంది. బ్యాండ్ అంటే కనీసం అందులో 10 మంది పనిచేయాలి, ఒక్కొక్కడికి కనీసం 30-40 వేలు శాలరీ ఇవ్వాలి, నెల జీతం ఇవ్వాలి, లేకపోతే 50 వేలు ఇవ్వాలి. ఎక్కడి నుంచి అవన్నీ ఇవ్వగా నీకు మిగిలిన డబ్బులు ఎంతమ్మా? నీకు ఎంత మిగులుతాయి? ప్రతి సంవత్సరం అయితే నువ్వు 30-40 పాటలు పాడతావా? నెలకు ఎన్ని పాటలు పాడుతున్నావు నువ్వు? ఎన్ని పాటలు హిట్ అవుతున్నాయి? ఎన్ని పాటలకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు? ఒక పాటకి ఏమన్నా 30 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తారా? 20 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తారా? మీరే చెప్పండి, మీరే ఆలోచించండి. ఈరోజు ఇప్పుడు ఇంత లగ్జరీగా బతుకుతుందంటే దాని వెనకాల స్కామ్ సొమ్ము కష్టమే ఉందని ఎందుకు? నేను ఒకటే అడుగుతున్నానండి, నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను. మీరు మీ ఐటీ రిటర్న్స్ బయట పెడతారా? ఈరోజు వెళ్ళి ఆమె, ఇప్పుడు మేము అడుగుతున్నాం కదా, మంగ్లీ గారు నేను తప్పు చేయలేదు, నాకు దీనికి సంబంధం లేదు అని అంటున్నారు. మరి మీరు సంబంధం లేదు అంటున్నారు, వీళ్ళేమో మీ తమ్ముడికే ఇచ్చాము డబ్బులు, ఆయన ఎవరైతే అసిస్టెంట్ అని ఉన్నారో ఇంకా నా మీద థ్రెట్ ఉంది, నన్ను చంపేద్దాం అనుకుంటున్నా, నాకు భయం అవుతుంది, నన్ను మీరు కాపాడండి అని కూడా అంటున్నాడు ఆయన. రేపు పొద్దున ఆయనకి ఏమన్నా అవుతే వీళ్ళే బాధ్యులు, అంతే కదా? ఇప్పుడు ఆయన అంటున్నాడు, మరి నువ్వు బయట పెట్టడానికి నీకు ప్రాబ్లం ఏంటి? ఎందుకు పెట్టలేకపోతున్నారు మీరు? వాళ్ళ తమ్ముడిని ఎందుకు తీసుకొని రాలేకపోతున్నారు? దిస్ ఇస్ మై క్వశ్చన్ అండి. ఈ రోజు లగ్జూరియస్ లైఫ్ చాలా మంది సింగర్స్ ఉన్నారండి, మీరు చూసినట్టయితే, బట్ దే ఆర్ డిఫరెంట్. దోస్ సింగర్స్ ఆర్ డిఫరెంట్. హావ్ యూ సీన్ ఇట్? మీరు చెప్పండి, మీరు మంగ్లీ గారిని చూడలేదా? ఓకే, ఫైనల్ గా ఏం చెప్తారు? ఎలా ఉండబోతుంది పోరాటం ఒక లైన్ లో? నేను ఒకటే చెప్తానండి, వీళ్ళు డబ్బులు ఎక్కడ దాచారో ఆ డబ్బులు తెచ్చి వాళ్ళకి ఇవ్వకపోతే మాత్రం కాన్సిక్వెన్సెస్ చాలా సివియర్ గా ఉంటది. ఎందుకంటే వాళ్ళు కూడా మా గిరిజన బిడ్డలే, ఇటు చూస్తే మంగ్లీ, ఇటు చూస్తే వాళ్ళు బాధితులు. కాకపోతే బాధితులు మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మంగ్లీ గారు నేను బాధితుల పక్షాన్ని నిలబడతాను అని చెప్పారు, మరి బాధితుల పక్షాన్ని ఇప్పటి వరకు ఒక అడ్వకేట్ ఎందుకు పెట్టలేదు మీరు? అసలు ఎంతమంది బాధితులు ఉన్నారో నీకు తెలుసా? ఈ రోజు మేము బాధితులను తీసుకొని వచ్చామంటే ఆ ఒక్క బాధితుల్ని కూడా ఎందుకు తీసుకొని రావట్లేదు? మీరు ఇక్కడ చాలా తక్కువ చూసారు. నేను మీడియాకి ఇంకొకటి చూపిస్తాను. వీళ్ళందరూ కూడా బాధితులు అండి, నేను మార్నింగ్ కలిసాను. వీళ్ళందరూ కూడా బాధితులు. వీళ్ళందరూ కూడా కర్నూలు, గద్వాల్ అటు సైడ్ ఉండే బాధితులు. వీళ్ళంతా ఆల్మోస్ట్ ఒక 10-15 మెంబర్స్ వచ్చారు. నేను వాళ్ళని కూడా అడగడం జరిగింది, మీ డబ్బులు ఎలా అన్నా అంటే, మేము మంగ్లీని నమ్మి డబ్బులు ఇచ్చామని అన్నారు. మంగ్లీని ఎలా నమ్ముతారు మీరు అంటే, రమావత్ మధు మాతో చెప్పింది ఏంటంటే, నేను మంగ్లీ వాళ్ళ చెల్లెల్ని ఇలా ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాను, ఇదిగోండి నాకు ఆమెకు ప్రూఫ్స్, వాళ్ళ తమ్ముడు నాకు తెలుసు, వాళ్ళ తమ్ముడితో మిమ్మల్ని మాట్లాడిస్తాను, ఇవన్నీ చెప్పినందుకు మేము డబ్బులు ఇచ్చామని అంటున్నారు వాళ్ళు. ఓకే, సో చూద్దాం నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది అంటే. పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గర అదే గవర్నమెంట్ ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈవెన్ రేవంత్ రెడ్డి సర్కార్ ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ చాలా ఇష్యూస్ డైల్యూట్ అయిపోతున్నాయి అండి. మంగ్లీ అనే ఒక ఇష్యూ వల్ల మీడియా అటెన్షన్ మొత్తం, అంటే ద వే పీపుల్ ఇస్ థింకింగ్ అది డైల్యూట్ అయిపోతుంది. ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతుందండి, అది కూడా డైల్యూట్ అయిపోయింది. మొన్న ఆర్టిజాన్లు అవి జరిగింది, అది డైల్యూట్ అంటే జనాల లోపలికి వెళ్ళట్లేదు. ఇప్పుడు మంగ్లీ ఇష్యూ మాత్రమే కాదండి, మీరు చూసినట్టయితే కార్న్ ప్రొక్యూర్మెంట్, ఇప్పుడు మన మొక్కజొన్న ప్రొక్యూర్మెంట్ అది కూడా ఆగిపోయిందండి యార్డ్లలో. ఏమంటారు, ఇప్పుడు బియ్యం కూడా వరి కోతకు వచ్చేసింది కదా, అవన్నీ తీసుకొచ్చి వడ్లు తీసుకొచ్చి మొత్తం ఆరబెట్టారు, అవి కూడా మొలకలు వచ్చేస్తున్నాయి. అదొక ప్రాబ్లం ఉంది. ఇన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. మొన్న రీసెంట్ గా అగ్నిమాపక దాంట్లో కూడా చాలా మంది చనిపోయారు. వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి ₹1 నష్టపరిహారం ఇస్తామన్నారు, అది కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించలేదు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ని అన్ని కూడా, ఇప్పుడు మా నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగుల సమస్య కూడా ఉంది. ఇన్ని ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ మంగ్లీ అనే ఇష్యూ వల్ల డైల్యూట్ అయిపోతుందండి. సో నేను గవర్నమెంట్ ని కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, గవర్నమెంట్ ఇందులో జోక్యం చేసుకోవాలా, చేసుకొని ఈ ఇష్యూని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిజాల్వ్ చేయడం వల్ల
జనాలకు ఏమైతే వాళ్ళకు న్యాయం జరుగుతుంది, మన పబ్లిక్ ఇష్యూస్ కూడా బయటకు వస్తాయి. పబ్లిక్ ఇష్యూస్ కూడా అట్లీస్ట్ జనాలకు తెలుస్తుంది కదా. పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ అవేర్, వాళ్ళు దీనికే పరిమితం అయిపోతూ ఉన్నారనమాట. సో గవర్నమెంట్ మీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది తెలంగాణ స్టేట్లో అంటే మెజారిటీ ఓట్ బ్యాంక్ మొత్తం ఎస్టీ ఓట్ బ్యాంక్, మా గిరిజన బంజారా లంబాడి బిడ్డల ఓట్ బ్యాంక్స్ మేము వేసినందుకు కాంగ్రెస్ పార్టీ నిజంగా వచ్చిందండి ఈరోజు, మీ అందరికి కూడా తెలుసు. సో ఇలాంటి బిడ్డలు నష్టపోయారు. సో ఎవరైనా కానివ్వండి, ఎంత పెద్ద హస్తమైనా ఉండనివ్వండి, ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందే. వాళ్ళ డబ్బులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి డెఫినెట్ గా దక్కాల్సిందే. నేను ఇది ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను. చూద్దాం, ఆ విధంగా జరగాలని కోరుకుందాం. బాధితులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చాలా నిరుపేదలు కాబట్టి వాళ్ళకి న్యాయం త్వరగా జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.